గుడ్ ఈవినింగ్ చిన్న. జారిపోతాను. చూడండి చిన్న, స్టార్ట్ చేద్దామా? హాయ్ అని పెట్టండి కామెంట్ సెక్షన్లో వచ్చిన వాళ్ళు. ఫస్ట్ 2 to 5 minutes రెస్పాండ్ అవ్వండి, తర్వాత క్లాస్ వినండి. హాయ్ జోష్న, మంజుల, విశాఖ, రూపేష్ రెడ్డి, కృష్ణ, స్నేహిత, శ్రీదేవి, శిరీష, కావ్యశ్రీ. దేవి, గోపిక. ఓకే చిన్న, స్టార్ట్ చేద్దాం ఇంకా. చూడండి, ఏం చెప్పా? డిఫార్మేషన్ అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ. ఈ ఈక్వేషన్ ఎప్పుడు వ్యాలిడ్? E is constant, A is constant, E is constant. These all three things are constant. For example, if area is changing, then equation will be changed into delta is equals to integral 0 to L
p into dx into ax into e. చూడండి, when load p is varying, delta is equal to integral 0 to L px into dx divided by ae. When Young's modulus is varying, then equation will be changed into delta is equal to integral 0 to e p into dx divided by e into x into a. సో ఏదైనా ఒక పారామీటర్ చేంజ్ అయినప్పుడు ఒక స్మాల్ స్ట్రిప్ లెంత్ dx తీసుకొని ఇంటిగ్రేట్ చేస్తాం చిన్న. సో యూ నో నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ద మెయిన్ ఫార్ములా. ఈ మెయిన్ ఫార్ములా నుంచి నేను ఏ పారామీటర్ వ్యారీ అవుతుందో ఆ పారామీటర్ని బేస్ చేసుకుని ఈక్వేషన్ రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ పీ వేరీ అవుతుందంటే px ఇంటూ డిఎక్స్. ఏరియా వేరీ అవుతుందంటే ఏఎక్స్ ఇంటూ dx by ax. If e is varying, ex dx. మీకు ఇచ్చిన పంపించిన క్వశ్చన్లో వాడు ex ఏమని ఇచ్చాడు? ex is varying with respect to x as k is equal to x square and something ఇచ్చాడు చిన్న. See, వాడు ఏమిచ్చాడు? ex is equal to kx square అని ఇచ్చాడు. x is measured from a. This is the length. e అనేది విత్ రెస్పెక్ట్ టు x అనేది చేంజ్ అవుతుంది. సో ఈక్వేషన్ ఏమవుతుంది? డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఎల్ పి డిఎక్స్ ఈఎక్స్. సేమ్ ఈక్వేషన్ రాసుకోండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఎల్ పిఎక్స్ p dx divided by ex into e. Substitute ex is equal to kx square here. Substitute చేస్తే ఏమొస్తుంది మనకి? డెల్టా is equal to integral 0 to L p dx divided by kx square into a. p, k, a are constants. కాబట్టి I am taking out all those constants out of integration. P, K, A. Then what is the remaining? Integral 0 to L dx divided by x square. What is the integration of 1 by x square? P by K into A x power minus 2 plus 1 divided by minus 2 plus 1 0 to L. So I can write as P by Ka into x power minus 1 divided by minus 1 0 to L, which will be equal to P by K into 1 by x minus 0 to L. చూడండి, సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? కరెక్టేనా చిన్న? చూడండి, ఎక్కడ మిస్టేక్ చేసామా?
చూడండి ఏమవుతుంది, P/KA ఇంటూ 1/L చూడండి చిన్న ఎక్కడో మిస్టేక్ చేసాం ఇది. చూడండి చిన్న ఒకసారి చెక్ చేయండి, అది ఎక్కడో మిస్టేక్ ఉంది. ప్రొసీజర్ అయితే ఇదే చిన్న. చూడండి ఒకసారి చెక్ చేయండి. ప్రొసీజర్ అయితే ఇది, మీరు సాల్వ్ చేయండి ఒకసారి, నేను కూడా ట్రై చేస్తానండి. చూడండి చిన్న, ఇవి అయితే ఈక్వేషన్స్. ఏరియా వేరే అయినప్పుడు దిస్ ఈజ్ ద ఈక్వేషన్, లోడ్ వేరే అయినప్పుడు దిస్ ఈజ్ ద ఈక్వేషన్, ఈ వేరే అయినప్పుడు దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఎక్కడో మిస్టేక్ ఉంది చిన్న. చూడండి చిన్నవాడు క్వశ్చన్లో మెన్షన్ చేసింది ఈ కాదు చిన్న, దిస్ ఈజ్ ద స్ట్రెయిన్. స్ట్రెయిన్ EX is equal to KX square. Strain is function of KX square. స్ట్రెయిన్ వేరియేషన్ ఇచ్చారు చిన్న, అది ఈ వేరియేషన్ కాదు, ఇన్స్మాడ్యులస్ వేరియేషన్ కాదు. ఇక్కడ మిస్టేక్ అయింది, మనం క్వశ్చన్ ప్రాపర్గా చదవాలి. స్ట్రెయిన్ ఇచ్చాడు చిన్న. స్ట్రెయిన్ అంటే ఏంటి మనకి, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో వాట్ ఈస్ ద డిఫార్మేషన్, EX ఇంటూ L. కానీ మనకి EX వేరియేషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ ఎలా అవుతుంది, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to L స్ట్రెయిన్ అట్ X ఇంటూ DX. స్ట్రెయిన్ అంటే ఏంటి, ఏమిచ్చాడు, KX స్క్వేర్ DX. ఇంటిగ్రేషన్ ఏమవుతుంది చిన్న, KX³ 3 ఇంటిగ్రల్ 0 to L. సో ఫైనల్గా సబ్స్టిట్యూట్ చేస్తే KL³ 3.
నాకెవరో ఇది ఆన్సర్ పెట్టారు చిన్న, నాకు గుర్తులేదు. నేను ఈ వేరియేషన్ యంగ్స్ మాడ్యులస్ వేరియేషన్ ఇచ్చాడు అనుకున్నా చిన్న. మాడ్యులస్ యంగ్స్ మాడ్యులస్ వేరియేషన్ ఇచ్చాడు అనుకున్నా, కానీ వాడు స్ట్రెయిన్ వేరియేషన్ ఇచ్చినాడు. సో దెన్ దిస్ ఈస్ ద ప్రొసీజర్ చిన్న. నేను ఈరోజు పంపించిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ప్రాక్టీస్ క్వశ్చన్స్, వాటిలో ఒకటి యంగ్స్ మాడ్యులస్ వేరియేషన్ ఇచ్చాడు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి చిన్న. దిస్ ఇస్ ద ప్రొసీజర్. క్లియర్ కదా చిన్న? క్లియర్ అయితే క్లియర్ అని మెన్షన్ చేయండి చిన్న. విల్ మూవ్ ఫర్దర్. ఓకే చిన్న, చూడండి. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. వాట్ ఆర్ ద ఎలాస్టిక్ కాన్స్టెంట్స్? ఏమేమి ఉన్నాయి మనకి? సారీ చిన్న. యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, బల్క్ మాడ్యులస్, షియర్ మాడ్యులస్ అండ్ పాయిజన్స్ రేషియో. దీస్ ఆర్ ది ఎలాస్టిక్ కాన్స్టెంట్ చిన్న. వీటిలో మనకు పాయిజన్స్ రేషియో గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఇంకా కే అండ్ జీ, వీటికి జస్ట్ డెఫినేషన్స్ చూద్దాం. ఈ పాయిజన్స్ రేషియో గురించి డీటెయిల్గా స్టడీ చేద్దాం. చూడండి, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి? డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ నార్మల్ స్ట్రెస్ టు నార్మల్ స్ట్రెయిన్. సో యంగ్స్ మాడ్యులస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ normal stress to normal strain. If I consider stress strain curve, slope of the stress strain curve will give the Young's modulus. See China, this is the strain, this is the stress. What is the slope of this straight line? Generally y is equal to mx. Mx is nothing but slope. Here y plus లో ఏముంది మనకి? స్ట్రెస్ ఉంది. ఎక్స్ ప్లేస్లో స్ట్రెయిన్ ఉంది. సి చిన్న, స్లోప్ అంటే ఏంటని చెప్పిన? యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. దేర్ ఫోర్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. స్లోప్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ gives you Young's modulus of elasticity. చూడండి, ఎలాస్టిసిటీ మాడ్యులస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది ఫిజికల్గా? దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఇండికేట్స్ స్టిఫ్నెస్ ఆఫ్ ది మెటీరియల్. ఆల్రెడీ స్టిఫ్నెస్ అంటే ఏంటి చెప్పా. స్టిఫ్నెస్ అంటే ఏంటి చిన్న? లోడ్ పర్ యూనిట్ డిఫ్లెక్షన్. లోడ్ పర్ యూనిట్ డిఫ్లెక్షన్ అంటే ఏంటి? డెల్టా ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ. చిన్న ఏం చెప్పా? ఏఈ బై ఎల్, పి బై డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్టిఫ్నెస్, నథింగ్ బట్ ఏఈ బై ఎల్. చూడండి, ఇఫ్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ మోర్, then stiffness is more. So stiffness indicates, see, material with larger E are more stiffer. నేను ఎలా కామెంట్ చేసా స్టేట్మెంట్ని? see, if E value is high, then stiffness value is high. Therefore material with high E value are more stiffer. చూడండి, ఎగ్జాంపుల్ తీసుకోండి. స్టీల్కి E వాల్యూ ఎంత? 200 gigapascal. రబ్బర్కి 0.70 Pascal. Which is more stiffer material compared to steel and rubber? Steel is the more stiffer material. And compare the values of elasticity modulus. Steel ki 200 undi, rubber ki 0.7 undi. అంటే Young's modulus of elasticity value high undante a material more stiffer. This is the significance of modulus of elasticity.
This shows that steel is very much stiffer than the rubber. Young's modulus of value high ఉందంటే ఆ మెటీరియల్ అనేది స్టిఫ్ అని మనము అర్థం చేసుకోవాలా. So this is about modulus of elasticity. See, modulus of elasticity lo please remember this point. Slope of stress strain curve will give you the modulus of elasticity. నేను పంపించే చిన్న ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్లో ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం ఉంటుంది. సో రిమెంబర్. చూడండి నెక్స్ట్ ఏముంది, బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ ఏంటి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ యావరేజ్ స్ట్రెస్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. చూడండి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఫర్దర్ ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. చూడండి, if I consider a material, if I consider a body, let us assume some solid cube. It is subjected to some stress sigma in all directions, sigma x, sigma z, sigma y. This is average of all these stresses is nothing but sigma average. Ratio of this average stress to volumetric strain gives you the bulk modulus. Volumetric strain అంటే ఏంటో చెప్తా. నార్మల్ స్ట్రెయిన్ అంటే ఏంటి? లెంత్లో వచ్చిన డిఫార్మేషన్ని నార్మల్ స్ట్రెయిన్ అంటాం. వాల్యూమ్లో వచ్చిన చేంజ్ని ఏమంటాం? వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటాం. అది ఎలా వస్తుంది ఏంటనేది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. యూ జస్ట్ రిమెంబర్ దట్. బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ యావరేజ్ నార్మల్ స్ట్రెస్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. చూడండి ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇట్ రిప్రజెంట్స్ రెసిస్టెన్స్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ని డైలేషన్ అని కూడా అంటాం చిన్న. దీనికి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అన్నా, వాల్యూమెట్రిక్ వాల్యూమ్ చేంజ్ అన్నా, డైలేషన్ అన్నా సేమ్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ కే వాల్యూ ఈజ్ మోర్, కే వాల్యూ హై ఉందంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ షుడ్ బి లెస్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ తక్కువ ఉందంటే దాని మీనింగ్ ఏంది? ద బాడీ ఈజ్ మోర్ రెసిస్టెంట్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో ఇట్ రిప్రజెంట్ రెసిస్టెంట్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. అండర్ ది యాక్షన్ ఆఫ్ లోడింగ్, greater the bulk modulus, lesser is the dilation or volumetric strain. చూడండి వాల్యూ హై ఉందంటే డినామినేటర్ వాల్యూ షుడ్ బి లెస్. డినామినేటర్ వాల్యూ లెస్ ఉందంటే వాల్యూమెట్రిక్ డిఫార్మేషన్ అనేది తక్కువ ఉంది. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్ట్రెస్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇట్ రిప్రజెంట్ రెసిస్టెన్స్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. If more the bulk modulus, less will be the volumetric strain and more is the resistance to volumetric deformation. This is nothing but bulk modulus and modulus of elasticity. చూడండి షియర్ మాడ్యులస్ అంటే ఏంటి? It is defined as ratio of shear stress to shear strain. చూడండి బల్క్ మాడ్యులస్ G అంటే షియర్ స్ట్రెస్ టు షియర్ స్ట్రెయిన్. ఏ కేసులో అయినా కానీ ఎలాస్టిక్ కాన్స్టెంట్ అంటే ఏంటి? రేషియో ఆఫ్ సమ్ స్ట్రెస్ వాల్యూ టు స్ట్రెయిన్ వాల్యూ. ఇక్కడ ఏంటి? షియర్ స్ట్రెస్ టు షియర్ స్ట్రెయిన్. షియర్ స్ట్రెస్ టు షియర్ స్ట్రెయిన్ తీసుకుంటే మనకి షియర్ మాడ్యులస్ అంటాం. సో షియర్ మాడ్యులస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? షియర్ మాడ్యులస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. ఏం రిప్రజెంట్ చేస్తుంది? మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ రిప్రజెంట్స్ రెసిస్టెన్స్ అగైనెస్ట్ షియర్ డిఫార్మేషన్. చూడండి రెసిస్టెన్స్ అగైనెస్ట్ షియర్ డిఫార్మేషన్. ఇఫ్ వాల్యూ ఆఫ్ G ఈజ్ హై, దెన్ షియర్ స్ట్రెయిన్ షుడ్ బి లెస్. ఇఫ్ షియర్ స్ట్రెయిన్ ఈజ్ లెస్, దెన్ రెసిస్టెన్స్ టు షియర్ డిఫార్మేషన్ ఈజ్ మోర్. అంతే కదా. మెటీరియల్ అనేది షియర్ స్ట్రెయిన్ రెసిస్ట్ చేసినప్పుడే షియర్ స్ట్రెయిన్ అనేది తక్కువ ఉంటుంది. షియర్ స్ట్రెయిన్ తక్కువ ఉందంటే డినామినేటర్ వాల్యూ తగ్గిందంటే G వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో లార్జర్ ద రిజిడిటీ మాడ్యులస్, గ్రేటర్ ఈజ్ ద రెసిస్టెన్స్ అండ్ లెస్సర్ ఈజ్ ద షియర్ డిఫార్మేషన్. సో మనకి ఫైనల్గా షియర్ మాడ్యులస్ ఆర్ రిజిడిటీ మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ షియర్ స్ట్రెస్ టు షియర్ స్ట్రెయిన్.
దిస్ ఈజ్ అబౌట్ షియర్ మాడ్యులస్. చూడండి పాయిజన్స్ రేషియో. నెక్స్ట్ పాయిజన్స్ రేషియో అంటే ఏంటి చూడండి. ఫస్ట్ వీటికంటే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి. ఐఎమ్ కన్సిడరింగ్ వన్ బాడీ. ఈ ఒక మెంబర్ స్టీల్ మెంబర్, లెట్ us assume it has some steel or aluminum or bronze bar. I am applying some load P. ఎప్పుడైతే నీ లోడ్ Pని అప్లై చేశానో అప్పుడు ఈ మెంబర్ ఏమవుతుంది, ఎలాంగేట్ అవుతుంది. ఎందుకు, టెన్సైల్ లోడింగ్. మెంబర్ గెట్ ఎలాంగేటెడ్. మెంబర్ అనేది ఎలాంగేట్ అయింది. ఎప్పుడైతే ఒక మెంబర్ మీద మనం లోడ్ అప్లై చేస్తామో ఆ మెంబర్ అనేది ఎలాంగేట్ కానీ ఎలాంగేట్ కానీ కాంట్రాక్ట్ కానీ అవుతుంది. ఇక్కడ ఎలాంగేట్ అయినప్పుడు ఏమవుతుంది, లెంత్ డైరెక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్. లెంత్ డైరెక్షన్లో ఇంక్రీజ్ అయింది. కానీ విడ్త్ డైరెక్షన్లో ఏమైంది, విడ్త్ డైరెక్షన్లో డిక్రీజ్ అయింది. అంటే ఒక డైరెక్షన్లో ఇంక్రీజ్ అయిందంటే ఇంకొక డైరెక్షన్లో డిక్రీజ్ అవుతుంది. ఏదైనా ఒక బాడీ మీద సమ్ యాక్సియల్ లోడ్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ అనేది ఒక డైరెక్షన్లో తన డైమెన్షన్ ఇంక్రీజ్ అయిందంటే అనదర్ డైరెక్షన్లో డిక్రీజ్ అవుతుంది. సో ఇలా ఒక డైరెక్షన్లో ఇంక్రీజ్ అవ్వడము, ఒక డైరెక్షన్లో డిక్రీజ్ అవ్వడము మన పాయిజన్ అనే సైంటిస్ట్ అబ్జర్వ్ చేశాడు. చూడండి, ఫర్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ మెటీరియల్ elongation or contraction produced by an axial force in the direction of force is accompanied by contraction or elongation in the transverse direction. Transverse direction అంటే perpendicular direction. చూడండి, చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఐఎమ్ కన్సిడరింగ్ వన్ మోర్ బార్. ఇప్పుడు ఏం చేశా, కంప్రెసివ్ లోడ్ అప్లై చేశా. కంప్రెసివ్ లోడ్ అప్లై చేస్తే ఏమవుతుంది, మెటీరియల్ అనేది కంప్రెస్ అవుతుంది. సో చూడండి, ఈ డైరెక్షన్లో ఏమైంది, డిక్రీజ్ అయింది. లెంత్ అనేది డిక్రీజ్ అయింది. విడ్త్ అనేది ఏమైంది, ఇంక్రీజ్ అయింది. విడ్త్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఎప్పుడైతే ఒక బాడీ మీద యాక్సియల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తామో ఒక డైరెక్షన్లో ఇంక్రీజ్ అయితే ఇంకొక డైరెక్షన్లో డిక్రీజ్ అవుతుంది. ఇంకో డైరెక్షన్లో ఇంక్రీజ్ అయితే ఇంకొక డైరెక్షన్లో పర్పెండిక్యులర్ డైరెక్షన్లో డిక్రీజ్ అవుతుంది. చూడండి, దిస్ ఈజ్ ద లెంత్ డైరెక్షన్, పర్పెండిక్యులర్ విడ్త్ డైరెక్షన్. సో లెంత్ డైరెక్షన్లో ఏమైంది, డిక్రీజ్ అయింది. పర్పెండిక్యులర్ డైరెక్షన్ విడ్త్ డైరెక్షన్లో ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఈ కేసులో చూడండి, లెంత్ డైరెక్షన్లో ఇంక్రీజ్ అయింది, విడ్త్ డైరెక్షన్లో డిక్రీజ్ అయింది. అంటే ఒక డైరెక్షన్లో ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవుతే పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో ఒకవేళ ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయితే ఇంక్రీజ్ అనేది జరుగుతుంది చిన్న, ఎప్పుడైతే ఒక మెటీరియల్ మీద మనం లోడ్ అప్లై చేసినప్పుడు. సో ఈ పాయిజన్ అనే సైంటిస్ట్ ఏం అబ్జర్వ్ చేశాడు, పాయిజన్ అబ్జర్వ్ దట్ రేషియో ఆఫ్ దీస్ స్ట్రెయిన్స్ ఆర్ కాన్స్టాంట్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్. ఇఫ్ వి అజ్యూమ్ మనకి లోడ్ అప్లై చేసిన డైరెక్షన్లో వచ్చిన స్ట్రెయిన్ని లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం, పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వచ్చిన స్ట్రెయిన్ని లాటరల్ స్ట్రెయిన్ అంటాం. సో ఈ
రేషియో ఆఫ్ లాటరల్ స్ట్రెయిన్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కాన్స్టాంట్ అని అబ్జర్వ్ చేశాడు. ఎవరు? పాయిజన్ అనే సైంటిస్టు. ఎప్పుడు? విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ ఎలాస్టిక్ లిమిట్ లోపల ఉన్నంత వరకే రేషియో ఆఫ్ లాటరల్ స్ట్రెయిన్స్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ రిమైన్స్ కాన్స్టాంట్. ఆ కాన్స్టాంట్కి ఏమని నేమ్ ఇచ్చాడు? పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియో. చూడండి, మనకి లోడ్ అప్లై చేసిన డైరెక్షన్లో చూడండి, లెట్ us assume దిస్ యాజ్ ఎక్స్ డైరెక్షన్, దిస్ యాజ్ వై డైరెక్షన్. నేనే లోడ్ అనేది ఎక్స్ డైరెక్షన్లో అప్లై చేశాను కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో వచ్చే స్ట్రెయిన్ ఏమంటాం? లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే స్ట్రెయిన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ లోడ్. ట్రాన్స్వర్స్ ఆర్ లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏమంటాం? లాటరల్ స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెయిన్ ఇన్ ద డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు అప్లైడ్ లోడ్. చూడండి, ఇక్కడ ఏంటి మనకి? డిక్రీజ్ ఇన్ డయామీటర్. డిక్రీజ్ ఇన్ డయామీటర్ ఇస్ నథింగ్ బట్ lateral strain. Increase in length is nothing but longitudinal strain. చూడండి, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఏంటంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్. వై ఈస్ టేకింగ్ మైనస్? డయామీటర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో హీ హ్యాస్ టేకెన్ నెగిటివ్ డ్యూ టు డిక్రీజ్ ఇన్ డయామీటర్. డయామీటర్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ తీసుకున్నాడు. సో ద రేషియో ఆఫ్ ఎప్సిలాన్ lateral strain to longitudinal strain is called Poisson's ratio. Clear ఆ చిన్న ఇక్కడ వరకు? క్లియరా? ఈ పాయిజన్స్ రేషియో, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ పాయిజన్స్ రేషియో? యూజ్ ఏంటి? వాట్ ఈస్ ద యూజ్? ఈ పాయిజన్స్ రేషియో వల్ల యూజ్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద స్ట్రెయిన్ ఇన్ లాటరల్ డైరెక్షన్. లాటరల్ డైరెక్షన్లో వచ్చే స్ట్రెయిన్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ లాటరల్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ ఈ లాంగిట్యూడినల్. సో ఈ పాయిజన్స్ రేషియో ఎందుకు యూజ్ అవుతుందంటే లాటరల్ డైరెక్షన్లో వచ్చిన స్ట్రెయిన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ స్టేట్మెంట్లో ఏం మెన్షన్ చేసినా, ఆల్ సచ్ కాంట్రాక్షన్స్ ఆర్ ఎలాంగేషన్స్ ఆర్ సేమ్. ట్రాన్స్వర్స్ డైరెక్షన్స్లో వచ్చే ఎలాంగేషన్ కానీ కాంట్రాక్షన్ కానీ, ఇక్కడ ట్రాన్స్ఫర్ డైరెక్షన్లో ఏమొచ్చింది? కాంట్రాక్షన్ వచ్చింది. ఇక్కడ ట్రాన్స్ఫర్ డైరెక్షన్లో ఏమొచ్చింది? ఎలాంగేషన్ వచ్చింది. సో ఇఫ్ ఆల్ సచ్ ఎలాంగేషన్స్ అండ్ కాంట్రాక్షన్స్ ఇన్ ట్రాన్స్వర్స్ డైరెక్షన్స్ ఆర్ సేమ్. ఈ స్టేట్మెంట్ మీనింగ్ అనేది వచ్చే నెక్స్ట్ కేసెస్లో చెప్తా చిన్న. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, ఆల్ సచ్ ట్రాన్స్వర్స్ కాంట్రాక్షన్స్ ఆర్ ట్రాన్స్వర్స్ ఎలాంగేషన్స్ ఆర్ సేమ్. సో దిస్ ఈజ్ అబౌట్ పాయిజన్స్ రేషియో. క్లియర్ చిన్న ఇక్కడ వరకు? వన్ మినిట్ చిన్న. క్లియర్ అయితే క్లియర్ అని మెన్షన్ చేయండి. అంతవరకు క్లియర్ ఇక్కడ వరకు?
చూడండి చిన్న. సో పాయిజన్స్ రేషియో వల్ల యూజ్ ఏం చెప్పా, లాంగిట్యూడ్ లాటరల్ డైరెక్షన్స్లో వచ్చే స్ట్రెయిన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ లాటరల్ ఎప్సిలాన్ లాటరల్ని క్యాలిక్యులేట్ అనేది చేయొచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఇఫ్ ఐ కన్సిడర్ ఏ బాడీ, it is some circular or some whatever the section, I am uploading the some load P. It has cross sectional area E. So what is the deformation here? Delta is equals to PL by AE. What is this? This delta is expansion in longitudinal direction. Longitudinal direction లో వచ్చిన expansion. This is the delta. చూడండి, దీనేమో ఎలా రాయొచ్చు, డెల్టా బై ఎల్ ఈక్వల్స్ టు పి బై ఏ ఇంటూ పి బై ఏ డివైడెడ్ బై యంగ్స్ మాడ్యులస్. డెల్టా బై ఎల్ ఈజ్ నథింగ్ బట్ longitudinal strain. P by A is nothing but stress. So longitudinal strain is equal to stress by Young's modulus. See, ఇప్పుడు lateral strain ఏమవుతుంది, lateral strain is equals to mu into longitudinal. What is the value of longitudinal strain? Stress by Young's modulus. very important చిన్న. ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేసే 30 to 45 minutes ఈ ఈక్వేషన్ యూజ్ చేసా చిన్న. సో strain in lateral direction is equals to Young's Poisson's ratio into stress divided by strain. Then what is the longitudinal strain? Stress by Young's modulus. క్లియర్ వచ్చానా? ఇక్కడ వరకు క్లియర్ అంటే ఐ విల్ మూవ్ ఫర్దర్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే టాపిక్స్ అన్ని ఈ 2 ఈక్వేషన్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటి? ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లోడ్. క్లియర్ అయిన వాళ్ళు క్లియర్ అని మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. అంతవరకు స్ట్రెయిన్ ఇన్ ద డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు డైరెక్షన్ ఆఫ్ లోడ్. లైవ్లో ఉన్న వాళ్ళు క్లియర్ అని మెన్షన్ చేయండి చిన్న. అంటే డిలే లేకుండా చూస్తున్న వాళ్ళు. సారీ, క్లియర్ అంటే ఐ విల్ మూవ్ ఫర్దర్. చూడండి, generally mu value for engineering materials will be in the range of 0 to 0.5. This is the observation చిన్న. mu value అనేది ఇంజనీరింగ్ మెటీరియల్స్. ఐఎమ్ స్పెసిఫిక్లీ సేయింగ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. ఇంజనీరింగ్ మెటీరియల్స్కి 0 to 0.5 రేంజ్లో ఉంటుంది. ఇఫ్ అన్ని మెటీరియల్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు మ్యూ వాల్యూ కెన్ ఆల్సో బి నెగిటివ్ చిన్న. నెగిటివ్ కూడా ఉంటుంది. సో ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటే మెటీరియల్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్. మన కన్స్ట్రక్షన్లో కానీ డిఫరెంట్
ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో యూజ్ చేసే మెటీరియల్ వాటికి ఆల్మోస్ట్ 0 to 0.5. చూడండి, కార్క్కి గ్లాస్కి మ్యూ వాల్యూ అనేది 0, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ రబ్బర్ 0.5, కాంక్రీట్ 0.1 to 0.2. దీస్ ఆర్ ద డిఫరెంట్ వాల్యూస్. ఫర్ స్టెయిన్లెస్ స్టీల్ 0.35, ఫర్ స్టీల్ 0.27 to 0.3. కానీ ఇక్కడ చూడండి, మ్యూ వాల్యూ అనేది 0 అయింది. మ్యూ వాల్యూ 0 అంటే ఏంటి? మ్యూ వాల్యూ పాయిజన్స్ రేషియో అంటే ఏంటి? లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. మ్యూ వాల్యూ 0 అంటే దాని మీనింగ్ ఏంటి? లాటరల్ స్ట్రెయిన్ అనేది 0. lateral strain is 0. For example, if I take the cork or glass, if I take cork, నేను లోడ్ అప్లై చేశానంటే strain will be only in the longitudinal direction. There will be no strain, there will be no increase or no decrease in transverse direction. సో కార్క్ అనేది లాటరల్ డైరెక్షన్లో నో చేంజ్ అనమాట. డైమెన్షన్లో కాంట్రాక్షన్ కానీ ఎలాంగేషన్ కానీ ఉండదు ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో. కాబట్టి కార్క్కి లాటరల్ స్ట్రెయిన్స్ 0. సో దేర్ ఫోర్ మ్యూ వాల్యూ ఇస్ 0. ఈ లాటరల్ స్ట్రెయిన్ అనేది 0 అవ్వడం వల్ల ఈ కార్క్ని మనం ఏంటంటే బాటిల్ క్యాప్స్లో యూజ్ చేస్తాం. చిన్న బాటిల్ క్యాప్స్. ఈ బాటిల్ క్యాప్స్లో కార్క్ని ఎందుకు యూజ్ చేస్తామన్నది మ్యూ వాల్యూ 0 అవ్వడం వల్ల యూజ్ చేస్తాం. మ్యూ వాల్యూ 0 అయితే కార్క్ని ఎందుకు యూజ్ చేశారనేది థింక్ చేయండి. థింక్ చేసి రేపటి క్లాస్లో చెప్పండి. ఆర్ అదర్వైజ్ ఐ విల్ డిస్కస్ ఇన్ టుమారోస్ క్లాస్. మీరైతే థింక్ చేయండి. మ్యూ వాల్యూ 0 అవ్వడం వల్ల, లాటరల్ స్ట్రెయిన్ 0 అవ్వడం వల్ల కార్క్ అనేది బాటిల్ క్యాప్స్కి యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాం అనేది థింక్ చేయండి. నేను రేపు క్లాస్లో చెప్తాను, టుమారో క్లాస్లో. చూడండి, యూ రిమెంబర్ ఓన్లీ ఈ రేంజ్ని ఒకటే గుర్తుపెట్టుకోండి. యూ రిమెంబర్ దిస్ రేంజ్. పాయిజన్స్ రేషియో అనేది ఇంజనీరింగ్ మెటీరియల్స్కి 0 to 0.5 ఉంటుంది. యూ డోంట్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. యూ డోంట్ ట్రై టు మగ్గప్. నేను బై హ్యాడ్ చేద్దాం అనుకో ట్రై చేద్దాం. యూ జస్ట్ రిమెంబర్ దిస్ థింగ్. మీ వాల్యూ లైస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 0 to 0.5. చూడండి, డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి చిన్న. యూనియాక్సియల్ లోడ్, బయాక్సియల్ లోడ్, ట్రయాక్సియల్ లోడ్ అని చెప్పి. చూడండి, ఏం చేశాను నేను? యూనియాక్సియల్ అంటే లోడింగ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. We have 3 perpendicular axes x, y, z. Load is in only one direction. So this is called uniaxial loading. చూడండి, నేను ఓన్లీ x డైరెక్షన్లో లోడ్ అప్లై చేశా. సో x డైరెక్షన్లో వచ్చే స్ట్రెయిన్ ఏమంట? ఈ మెటీరియల్ ఏమవుతుంది? ఇట్ విల్ ఎలాంగేట్. It will elongate. సో మీకు లోడ్ అప్లై చేసిన డైరెక్షన్ ఏంటి? ఎక్స్ డైరెక్షన్. సో ఎక్స్ డైరెక్షన్లో వచ్చే స్ట్రెయిన్ ఏమంట? లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏం చెప్పా? స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్. స్ట్రెస్ ఏంటి? సిగ్మా ఎక్స్ బై ఈ. దేర్ ఫోర్ strain in longitudinal direction is equal to sigma x by e. Here plus indicate elongation. X direction లో ఏమైంది? మెంబర్ అనేది ఎలాంగేట్ అయింది కదా, కాబట్టి ప్లస్ తీసుకున్నా. చూడండి, సిమిలర్గా వాట్ ఈస్ ద స్ట్రెయిన్ ఇన్ y అండ్ z డైరెక్షన్? ఒక డైరెక్షన్లో లోడ్ అనేది ఒక డైరెక్షన్లో ఎలాంగేట్ అయిందంటే రిమైనింగ్ 2 డైరెక్షన్స్లో డిక్రీజ్ అవుతుంది. సిమిలర్లీ వై డైరెక్షన్లో ఏమైంది? డిక్రీజ్ అయింది. సిమిలర్గా జెడ్ డైరెక్షన్. ఇది 3D బాడీ కన్సిడర్ చేసుకోండి. ఇఫ్ ఇస్ ద ఎక్స్ డైరెక్షన్, దిస్ ఇస్ ద వై డైరెక్షన్, దిస్ ఇస్ ద జెడ్ డైరెక్షన్. చూడండి, లెంత్లో ఇంక్రీజ్ వచ్చింది. చూడండి, వై డైరెక్షన్ థిక్నెస్లో
డిక్రీజ్ వచ్చింది, విడ్త్లో డిక్రీజ్ వచ్చింది, విడ్త్ డైరెక్షన్లో డిక్రీజ్, థిక్నెస్ డైరెక్షన్లో డిక్రీజ్, ఓన్లీ లెంత్ డైరెక్షన్లో మాత్రమే ఇంక్రీజ్ వచ్చింది. సో ఒక డైరెక్షన్లో ఇంక్రీజ్ అయిందంటే రిమైనింగ్ 2 డైరెక్షన్స్లో డిక్రీజ్ అవుతుంది, ఒక డైరెక్షన్లో ఇంక్రీజ్ అయిందంటే రిమైనింగ్ 2 డైరెక్షన్స్లో ఇంక్రీజ్ అవుతుంది. నేను ఇక్కడ ఏం మెన్షన్ చేశా, పాయిసన్స్ రేషియో చెప్పాడు, contraction or elongation in transverse direction and all such contractions or elongations are same. ఈ మీనింగ్ ఇక్కడ అర్థం అవుతుంది చూడండి. సో ఇక్కడ ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో ఏ స్ట్రెయిన్ ఉన్నాయి, స్ట్రెయిన్ ఇన్ y డైరెక్షన్ అండ్ స్ట్రెయిన్ ఇన్ z డైరెక్షన్, బోత్ ఆర్ ఈక్వల్ టు వాట్, -μ/σx ఇంటూ E. అంతే కదా. లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏం చెప్పా, పాయిసన్స్ రేషియో ఇంటూ స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఇక్కడ స్ట్రెస్ ఏంటి, సిగ్మా, దేర్ ఫోర్ స్ట్రెయిన్ ఇన్ y అండ్ z డైరెక్షన్ ఆర్ μ ఇంటూ సిగ్మా x/E. మైనస్ ఎందుకు కన్సిడర్ చేసా, మైనస్ ఇండికేట్స్ డిక్రీజ్. చూడండి y డైరెక్షన్లో డిక్రీజ్ అయింది, z డైరెక్షన్లో డిక్రీజ్ అయింది. సో నేను నెగిటివ్ కన్సిడర్ చేసుకున్నాను, నెగిటివ్ ఇండికేట్స్ డిక్రీజ్. క్లియర్ కదా చిన్న యూనియాక్సియల్ కేస్. క్లియర్ అయితే క్లియర్ అని చెప్పండి చిన్న. నేను నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేస్తా, ఎందుకంటే కేస్ 1 అనేది కేస్ 2కి లింక్ అయి ఉంటుంది, కేస్ 2 అనేది కేస్ 3కి లింక్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇంకొకటి మిస్ అయినాం, అందరూ క్లియర్ అయితే క్లియర్ అని చెప్పండి, నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఈ కేస్ 1 అనేది కేస్ 2కి లింక్, కేస్ 2 కేస్ 3కి లింక్ అనమాట. కేస్ 1 అర్థమైతేనే రిమైనింగ్ కేసెస్ అర్థమవుతాయి. కాబట్టి వెయిట్ చేస్తా చిన్న, మీరు క్లియర్ అంటేనే నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. డిలే లేకుండా నాతో పాటు లైవ్ వింటున్న వాళ్ళు క్లియర్ అయితే క్లియర్ అని చెప్తుంది. ఓకే చిన్న, చూడండి ఇక్కడ ఏం మెన్షన్ చేశా, స్ట్రెయిన్ ఇన్ x డైరెక్షన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. స్ట్రెయిన్ x డైరెక్షన్ నాట్ ఈక్వల్స్ టు 0. ఎందుకు, నేను x డైరెక్షన్లో సిగ్మా x అనే స్ట్రెయిన్ని అప్లై చేశాను, సిగ్మా x అనే స్ట్రెస్ని అప్లై చేశారు. సిగ్మా x స్ట్రెస్ అప్లై చేయడం వల్ల x డైరెక్షన్లో స్ట్రెయిన్ నాట్ ఈక్వల్స్ టు 0. ఈ స్ట్రెస్ వల్ల సమ్ స్ట్రెయిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దేర్ ఫోర్ స్ట్రెయిన్ ఇన్ x డైరెక్షన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. బట్ మెటీరియల్ ఈజ్ ఫ్రీ టు డిఫార్మ్ ఇన్ y అండ్ z డైరెక్షన్. y అండ్ z డైరెక్షన్లో మెటీరియల్ అనేది ఫ్రీ టు డిఫార్మ్. ఎందుకు, నేను లోడ్ ఓన్లీ x డైరెక్షన్లోనే అప్లై చేస్తాను, y డైరెక్షన్ z డైరెక్షన్. ఈ డైరెక్షన్లోను దిస్ ఇస్ ద y డైరెక్షన్, దిస్ ఇస్ ద z డైరెక్షన్. ఈ 2 ఫేజెస్ మీద ఏం లోడింగ్ లేదు, ఈ 2 ఫేజెస్ ఆర్ ఫ్రీ టు డిఫార్మ్. నేను క్లియర్గా చెప్పిన, స్ట్రెస్ ఎప్పుడు డెవలప్ అవుతుంది, వెన్ మెటీరియల్ ఈజ్ రిస్ట్రెయిన్డ్ అగెన్స్ట్ డిఫార్మేషన్. కానీ ఇక్కడ ఏమైంది, y డైరెక్షన్లోను z డైరెక్షన్లో మెటీరియల్ ఈజ్ ఫ్రీ టు డిఫార్మ్.
Therefore, stress in y direction and stress in z direction are 0. But material is free to deform. Therefore, strain in y and z direction are not equals to 0. These are the observations చిన్న యూనియాక్సిల్ కేసులో. ఒక్క పాయింట్ చిన్న, ఎప్పుడైతే మెటీరియల్ ఈజ్ ఫ్రీ టు డిఫార్మ్ దెన్ స్ట్రెసెస్ విల్ బి 0. మనకి స్ట్రెస్ కానీ రెసిస్టెన్స్ కానీ ఎప్పుడు డెవలప్ అవుతుంది? మనం ఫ్రీగా అలో చేయనప్పుడే. మనం ఫ్రీ మూమెంట్ లేనప్పుడే మనకి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. నథింగ్ బట్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ డైరెక్షన్లోను వై డైరెక్షన్లో మెటీరియల్ ఈజ్ ఫ్రీ టు మూవ్, బాడీ ఈజ్ ఫ్రీ టు మూవ్. దేర్ ఫోర్ స్ట్రెస్ ఇన్ వై డైరెక్షన్ అండ్ జెడ్ డైరెక్షన్ ఆర్ 0. బాగా అర్థం చేసుకోండి చిన్న, గేట్లో ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్క స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తా చూడండి. when a material is free to deform in any direction, then the stress developed in that direction will be 0. అది x direction అయినా y direction అయినా stress will be 0. చూడండి సెకండ్ కేసు సేమ్. ఒక 3D క్యూబ్ కన్సిడర్ చేసుకున్నాం. లెట్ us say క్యూబ్ అంటే ఒక డైస్ లాగున్న ఒక సాలిడ్ క్యూబ్. some material, let us say steel or aluminum, some material, ఏదో ఒక మెటీరియల్. I am considering one cube and applying some stress, sigma x in x direction, sigma y in y direction. x డైరెక్షన్ లో సిగ్మా x అనే స్ట్రెస్ అప్లై చేసా, y డైరెక్షన్ లో సిగ్మా y అనే స్ట్రెస్ అప్లై చేసా. అన్న స్ట్రెస్ ఎట్లా అప్లై చేస్తావన్నా? స్ట్రెస్ డెవలప్ అవ్వాలి కదా అని డౌట్ రావాలి మీకు. నథింగ్ బట్ ఏంటి, నేను ఆల్రెడీ సమ్ P అనే లోడ్ అప్లై చేసా. P2 అనే లోడు, P1 అనే లోడ్ x డైరెక్షన్లో అప్లై చేశారు. సిగ్మా x అంటే ఏంటి? P1 బై ది క్రాస్ సెక్షనల్ ఏరియా, ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా. సిగ్మా y అంటే ఏంటి? P2 బై సమ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. డైరెక్ట్గా ఈ స్ట్రెస్ వాల్యూస్ అనేది రాసేసినాయి అనమాట. స్ట్రెస్ ఎప్పుడైనా డెవలప్ అవుతుంది, స్ట్రెస్ ఎప్పుడు అప్లై చేయము. చూడండి, ఈ P1 అనే లోడ్ అప్లై చేయడం వల్ల సిగ్మా x అనే స్ట్రెస్ డెవలప్ అయింది కాబట్టి నేను సిగ్మా x అని రాసుకున్నా. సమ్ అదర్ లోడ్ ఈ డైరెక్షన్లో అప్లై చేయడం వల్ల సిగ్మా y అనే స్ట్రెస్ డెవలప్ అయింది. చూడండి, ఎప్పుడైతే నేను సిగ్మా x అనే లోడ్ స్ట్రెస్ని అప్లై చేస్తానో అప్పుడేమవుతుంది? x డైరెక్షన్లో స్ట్రెయిన్ అనేది వస్తుంది. అలాగే ఈ సిగ్మా x వల్ల y డైరెక్షన్లో కూడా లాటరల్ స్ట్రెయిన్ వస్తుంది. దేర్ విల్ బి స్ట్రెయిన్ ఇన్ x డైరెక్షన్ డ్యూ టు ఈ సిగ్మా x వల్ల y డైరెక్షన్లో ఏమవుతుంది? కాంట్రాక్షన్ అవుతుంది. సో దేర్ ఫోర్ దేర్ విల్ బి లాటరల్ స్ట్రెయిన్, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో సిగ్మా x వల్ల మనకి 2 స్ట్రెయిన్స్ వస్తున్నాయి. ఏంటేంటి? లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఇన్ x డైరెక్షన్, లాటరల్ స్ట్రెయిన్ ఇన్ y డైరెక్షన్. సిమిలర్గా y అనే స్ట్రెస్ అప్లై చేయడం వల్ల y డైరెక్షన్లో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఇన్ y డైరెక్షన్, లాటరల్ స్ట్రెయిన్ ఇన్ x డైరెక్షన్. చూడండి ఏం మెన్షన్ చేసా నాకు ఇక్కడ. చూడండి ఏం కావాలా? స్ట్రెయిన్ ఇన్ x డైరెక్షన్, స్ట్రెయిన్ ఇన్ y డైరెక్షన్. ఫస్ట్ లెట్ us డిస్కస్ దిస్ కండిషన్స్. చిన్న, నేను స్ట్రెస్ అనేది x డైరెక్షన్లో అప్లై చేసిన, సో నాట్ ఈక్వల్స్ టు 0. y డైరెక్షన్లో అప్లై చేసిన, నాట్ ఈక్వల్స్ టు 0. ఈ స్ట్రెస్ వల్ల స్ట్రెయిన్ డెవలప్ అవుతుంది కాబట్టి సో ఈ x నాట్ ఈక్వల్స్ టు 0, ఈ y నాట్ ఈక్వల్స్ టు 0. కానీ మెటీరియల్ ఈజ్ ఫ్రీ టు మూవ్ ఇన్ z డైరెక్షన్. z డైరెక్షన్లో మెటీరియల్ ఈజ్ ఫ్రీ టు మూవ్. ఐఎమ్ కన్సిడరింగ్ 3D క్యూబ్స్. చిన్న, సో దిస్ ఈజ్ ద సిగ్మా x, దిస్ ఈజ్ ద సిగ్మా y. సి మెటీరియల్ అనేది z డైరెక్షన్లో ఫ్రీ టు మూవ్. సో ఇఫ్ మెటీరియల్ ఈజ్ ఫ్రీ టు మూవ్ ఇన్ ఎనీ డైరెక్షన్ దెన్ స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ ద డైరెక్షన్ విల్ బి 0. z డైరెక్షన్లో ఏమవుతుంది చిన్న? స్ట్రెస్ అనేది 0 కానీ స్ట్రెయిన్ విల్ నాట్ బి 0. ఎందుకు? మెటీరియల్ ఈజ్ ఫ్రీ టు డిఫార్మ్. ఈ సిగ్మా x వల్ల లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఇన్ x డైరెక్షన్, దేర్ విల్ బి లాటరల్ స్ట్రెయిన్ ఇన్ y అండ్ z డైరెక్షన్. సిమిలర్గా నేను సిగ్మా y అప్లై చేయడం వల్ల లాంగిట్యూడినల్ డైరెక్షన్లో y డైరెక్షన్లో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, x అండ్ z డైరెక్షన్స్లో
lateral strain. సో ఫైనల్గా x డైరెక్షన్లో స్ట్రెయిన్ అనేది దేని వల్ల వస్తుంది? స్ట్రెయిన్ ఇన్ x డైరెక్షన్ ఈజ్ డ్యూ టు లోడ్ ఇన్ x డైరెక్షన్ అండ్ పాయిజన్ ఎఫెక్ట్ డ్యూ టు లోడ్ ఇన్ y డైరెక్షన్. చూడండి x అనే ఎక్కడెక్కడ కనిపిస్తుంది మనకి x. See here is the x, here is x. x డైరెక్షన్లో ఏంటంటే ఉన్నాయి? లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ డ్యూ టు సిగ్మా x, lateral strain due to sigma y. Therefore, strain in x direction is equal to sigma x divided by e. Lateral direction లో compression కాబట్టి minus mu into sigma y by e. This is due to Poisson effect. This is the strain in x direction. చిన్న కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది, క్లియర్గా ఇమాజిన్ చేసుకోండి చిన్న. x డైరెక్షన్లో స్ట్రెయిన్ దేని వల్ల వస్తుంది? డ్యూ టు సిగ్మా ఎక్స్. సిగ్మా ఎక్స్ వల్ల లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, దేర్ ఫోర్ సిగ్మా ఎక్స్ బై ఈ. ఈ సిగ్మా వై అప్లై చేయడం వల్ల మెటీరియల్ ఏమవుతుంది? వై డైరెక్షన్లో ఎలాంగేట్ అవుతుంది, ఎక్స్ డైరెక్షన్లో కంప్రెస్ అవుతుంది. కాబట్టి లాటరల్ స్ట్రెయిన్ ఏమవుతుంది? డ్యూ టు సిగ్మా వై కంప్రెస్ అవుతుంది కాబట్టి మైనస్ మ్యూ బై సిగ్మా వై బై ఈ. చూడండి క్లియర్గా అర్థం, ఇంకా ఇప్పటికి కూడా కాలేదంటే చూడండి. చూడండి సిగ్మా ఎక్స్ చిన్న, సిగ్మా ఎక్స్ అప్లై చేయడం వల్ల మెటీరియల్ ఏమవుతుంది? ఎలాంగేట్ అవుతుంది. మళ్ళీ క్లియర్గా చెప్తానా వినండి చిన్న, ఎందుకంటే వీటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, బాగా అర్థం చేసుకోండి. ఈ వై డైరెక్షన్లో అప్లై చేయడం వల్ల బాడీ ఎలా డిఫార్మ్ అవుతుంది? వై డైరెక్షన్లో ఎలాంగేట్ అవుతుంది, ఎక్స్ డైరెక్షన్లో కాంట్రాక్షన్. సిమిలర్గా జెడ్ డైరెక్షన్లో కూడా కాంట్రాక్షన్ ఉంటుంది. చూడండి సిగ్మా ఎక్స్ వల్ల ఎక్స్ డైరెక్షన్లో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. చూడండి ఎక్స్ డైరెక్షన్లో ఈ సిగ్మా వై వల్ల లాటరల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఏమవుతుంది? సిగ్మా ఎక్స్ బై ఈ. లాటరల్ స్ట్రెయిన్ ఏమవుతుంది? మ్యూ ఇంటూ సిగ్మా వై బై ఈ. సో కంప్రెషన్ కాబట్టి దిస్ ఈజ్ నెగిటివ్, దిస్ ఈజ్ పాజిటివ్. సో టోటల్గా స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అంటే ఏంటి? సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా వై బై ఈ. సిమిలర్గా చూడండి చిన్న, వై డైరెక్షన్లో ఇక్కడ వై డైరెక్షన్లో ఏమైంది? లాటరల్ స్ట్రెయిన్. చిన్న కలర్ చేంజ్ చేస్తాం. సో లాటరల్ స్ట్రెయిన్ ఏ డైరెక్షన్లో? వై డైరెక్షన్లో. ఏంటి ఏమవుతుంది? మ్యూ బై సిగ్మా వై ఇంటూ సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఈ. దిస్ ఈజ్ నెగిటివ్. చూడండి ఈ సిగ్మా వై అప్లై చేయడం వల్ల లాంగిట్యూడినల్ ఏ లోడ్ అప్లై చేసే డైరెక్షన్లో స్ట్రెయిన్ వచ్చింది కాబట్టి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఏమవుతుంది? సిగ్మా వై బై ఈ. మెటీరియల్ అనేది ఎలాంగేట్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ పాజిటివ్. విచ్ డైరెక్షన్? వై డైరెక్షన్. Therefore, strain in y direction is equals to sigma y by e minus mu into sigma x by e. చూడండి sigma y by e minus mu into sigma x by e. సిమిలర్గా చూడండి z డైరెక్షన్లో, z డైరెక్షన్ అనేది y డైరెక్షన్కి లాటరలే, x డైరెక్షన్కి లాటరలే. చూడండి జెడ్ డైరెక్షన్లో ఏం స్ట్రెస్ అప్లై చేయడంలే, కానీ మనకి ఏం డెవలప్ అవుతుంది జెడ్ డైరెక్షన్లో? ఓన్లీ లాటరల్ స్ట్రెసెస్, లాటరల్ స్ట్రెయిన్స్. దేని వల్ల లాటరల్ స్ట్రెయిన్స్? సిగ్మా వై వల్ల డెవలప్ అవుతుంది, సిగ్మా జెడ్ వల్ల డెవలప్ అవుతుంది. సిగ్మా వై వల్ల డెవలప్ అయ్యేది ఏంటి? మైనస్ మ్యూ బై సిగ్మా వై బై ఈ. జెడ్ వల్ల
సిగ్మా ఎక్స్ వల్ల డెవలప్ అవుతుంది. సిగ్మా ఎక్స్ వల్ల డెవలప్ అయ్యే లాటరల్ స్ట్రెయిన్ ఏంటి? మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా ఎక్స్ బై ఈ. దేర్ ఫోర్ స్ట్రెయిన్ ఇన్ జెడ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా వై బై ఈ. దిస్ ఈజ్ అబౌట్ బయాక్సియల్ లోడింగ్. చూడండి చిన్న సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక డైరెక్షన్లో స్ట్రెయిన్ దేని వల్ల వస్తుంది? డ్యూ టు లోడింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఇంకొకటి ఏంటి? డ్యూ టు లోడింగ్ ఇన్ ట్రాన్స్వర్స్ డైరెక్షన్. సో లోడింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ కాబట్టి దిస్ ఈజ్ లాంగిట్యూడినల్, దిస్ ఈజ్ లాటరల్. చూడండి సిగ్మా ఎక్స్ బై ఈ అంటే ఏంటి? ఎక్స్ డైరెక్షన్లో లోడ్ అప్లై చేయడం వల్ల వచ్చింది. మ్యూ ఇంటూ సిగ్మా వై బై ఈ అంటే ఏంటి? ఎక్స్ డైరెక్షన్లో వచ్చిన స్ట్రెయిన్, కానీ స్ట్రెస్ ఏ డైరెక్షన్లో ఉంది? వై డైరెక్షన్లో. వై డైరెక్షన్లో స్ట్రెస్ ఉంది, కానీ స్ట్రెయిన్ ఏ డైరెక్షన్లో డెవలప్ అయింది? ఎక్స్ డైరెక్షన్, పర్పెండిక్యులర్ డైరెక్షన్లో, కాబట్టి లాటరల్ స్ట్రెయిన్. కాబట్టి మ్యూ ఇంటూ సిగ్మా వై బై ఈ. చూడండి చిన్న క్లియరా? కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఇప్పటివరకు అర్థం కాకపోయినా జస్ట్ యూ నీడ్ టు ఫోకస్ ద థర్డ్ కేస్. థర్డ్ కేస్ అర్థం చేసుకుంటే రిమైనింగ్ కేస్ 1 అండ్ కేస్ 2 ఈజీగా వచ్చేస్తాయి. చూడండి చిన్న థర్డ్ కేసు. థర్డ్ కేస్ ట్రైయాక్సియల్ లోడింగ్. అంటే లోడ్ అనేది 3 యాక్సిస్లో అప్లై చేశారు. వై డైరెక్షన్లో, ఎక్స్ డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్లో. చూడండి నేను సిగ్మా ఎక్స్ డైరెక్షన్లో స్ట్రెస్ అప్లై చేయడం వల్ల నాకు ఏమేమి స్ట్రెసెస్ వస్తాయి? లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఈ సిగ్మా ఎక్స్ వల్ల వై డైరెక్షన్ అండ్ జెడ్ డైరెక్షన్లో లాటరల్ స్ట్రెసెస్ వస్తాయి. లాటరల్ స్ట్రెసెస్ ఇన్ వై అండ్ జెడ్ డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్లో ఇంక్రీజ్ అయింది కాబట్టి పాజిటివ్, వై అండ్ జెడ్ డైరెక్షన్లో డిక్రీజ్ అవుతుంది కాబట్టి దీస్ ఆర్ నెగటివ్. చూడండి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్? సిగ్మా ఎక్స్ బై ఈ. What is this lateral strain? Mu into sigma x by e. కానీ ఏంటి? నెగిటివ్. దిస్ ఈజ్ పాజిటివ్. ఎక్స్ వల్ల వచ్చే స్ట్రెయిన్స్ అన్ని క్లియర్ కదా? చూడండి ఇప్పుడు జెడ్ వల్ల వచ్చే స్ట్రెయిన్స్ చూడండి. చూడండి జెడ్ డైరెక్షన్లో ఏమేమి స్ట్రెయిన్స్ వస్తాయి? ఈ జెడ్ సిగ్మా జెడ్ అనేది జెడ్ డైరెక్షన్లో అప్లై చేయడం వల్ల దీనివల్ల ఏమొస్తుంది? ఈ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఇన్ జెడ్ డైరెక్షన్.
ఈ లాంగిట్యూడినల్ ఇన్ ఏ డైరెక్షన్లో జెడ్ డైరెక్షన్లో దిస్ ఈజ్ పాజిటివ్. జెడ్ డైరెక్షన్లో ఇంక్రీజ్ అయింది కాబట్టి వై డైరెక్షన్లోను ఎక్స్ డైరెక్షన్లో లాటరల్ స్ట్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. లాటరల్ స్ట్రెయిన్ ఇన్ వై అండ్ ఎక్స్ డైరెక్షన్. సో దీస్ ఆర్ నెగిటివ్. చూడండి దిస్ వాల్యూ సిగ్మా జెడ్ బై ఈ. లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏంటి? మ్యూ ఇంటూ సిగ్మా జెడ్ బై ఈ. దిస్ ఈజ్ నెగిటివ్. సిమిలర్గా చూడండి జెడ్ డైరెక్షన్లో లోడ్ అప్లై చేయడం వల్ల లాటరల్ స్ట్రెయిన్ ఇన్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఇన్ జెడ్ డైరెక్షన్ వై డైరెక్షన్. వాట్ ఈస్ ద వాల్యూ? సిగ్మా వై బై ఈ. వై డైరెక్షన్లో ఇంక్రీజ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏ డైరెక్షన్లో ఎక్స్ అండ్ జెడ్ డైరెక్షన్లో లాటరల్ స్ట్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. లాటరల్ స్ట్రెయిన్ ఏంటి? మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా వై బై ఈ. ఫైనల్గా చూడండి ఎక్స్ డైరెక్షన్లో ఏమేమి స్ట్రెసెస్ ఉన్నాయి? ఎక్స్ డైరెక్షన్లో ఏమేమి ఉన్నాయి? ఈ లాంగిట్యూడినల్. వాట్ ఈస్ ద వాల్యూ? సిగ్మా ఎక్స్ బై ఈ. సిగ్మా ఎక్స్ బై ఈ. ఇంకా ఎక్కడెక్కడ ఉంది ఎక్స్ డైరెక్షన్? ఇక్కడ ఒక ఎక్స్ డైరెక్షన్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ డైరెక్షన్ ఉంది. చూడండి ఈ ఎక్స్ డైరెక్షన్ లాటరల్ స్ట్రెయిన్ ఏంటి? మైనస్ మ్యూ బై సిగ్మా వై ఇంటూ ఈ. చూడండి మైనస్ మ్యూ బై సిగ్మా వై ఇంటూ ఈ. ఇక్కడ చూడండి ఎక్స్ డైరెక్షన్లో ఏముంది? మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా జెడ్ బై ఈ. మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా జెడ్ బై ఈ. సిమిలర్గా చూడండి వై డైరెక్షన్లో ఏమేమి ఉన్నాయి? లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ సిగ్మా వై బై ఈ. చూడండి సిగ్మా వై బై ఈ వై డైరెక్షన్లో. ఇంకా వై డైరెక్షన్ ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వాట్ ఈస్ దిస్ వాల్యూ? మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా ఎక్స్ బై ఈ. మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా ఎక్స్ బై ఈ. ఇంకా వై ఎక్కడ ఉంది? జెడ్ డైరెక్షన్లో ఉంది. సో మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా జెడ్ బై ఈ. మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా జెడ్ బై ఈ. జెడ్ డైరెక్షన్ ఎక్కడెక్కడ ఉంది? సిగ్మా జెడ్ బై ఈ. సిగ్మా జెడ్ బై ఈ. జెడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వాట్ ఈస్ ద వాల్యూ? మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా ఎక్స్ బై ఈ. జెడ్ ఇక్కడ ఉంది. వాట్ ఈస్ దిస్ వాల్యూ? మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా వై బై ఈ. సో ఫైనల్గా ఏమైతే చూడండి స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా వై బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా జెడ్ బై ఈ. సిమిలర్లీ స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్ సిగ్మా జెడ్ బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా జెడ్ బై ఈ. Sorry, this is sigma y, this is sigma z. Similarly, strain in z direction is equal to sigma z by e minus mu into sigma x by e minus mu into sigma y by e. చూడండి ఇక్కడ నుంచి ఏం అర్థం చేసుకోవచ్చు? సో strain in any direction is longitudinal plus or minus strain in lateral plus or minus strain in lateral. చూడండి ఎక్స్ డైరెక్షన్ తీసుకున్నా. ఎక్స్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు ఎక్స్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ ఏంటివి? వై అండ్ జెడ్. దేర్ఫోర్ లాటరల్ స్ట్రెయిన్ ఏమవుతుంది? సిగ్మా వై బై ఈ సిగ్మా జెడ్ బై ఈ. ఎక్స్ డైరెక్షన్లో వచ్చే స్ట్రెయిన్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కాబట్టి సిగ్మా ఎక్స్ బై ఈ. సిమిలర్గా నేను వై డైరెక్షన్ కన్సిడర్ చేసుకున్నా. వై డైరెక్షన్ కన్సిడర్ చేసుకుంటే నాకు
పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ ఏంటంటే ఎక్స్ డైరెక్షన్, జెడ్ డైరెక్షన్. సో పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వచ్చే స్ట్రెయిన్ లాటరల్ కాబట్టి మ్యూ ఇంటూ సిగ్మా ఎక్స్ బై ఈ, మ్యూ ఇంటూ సిగ్మా జెడ్ బై ఈ. సిమిలర్గా నేను జెడ్ డైరెక్షన్ కన్సిడర్ చేసుకున్నా. జెడ్ డైరెక్షన్ కన్సిడర్ చేసుకుంటే నాకు పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ ఏంటివి? వై డైరెక్షన్ అండ్ ఎక్స్ డైరెక్షన్. దేర్ ఫోర్ లాటరల్ స్ట్రెయిన్ ఏమవుతుంది? మ్యూ ఇంటూ సిగ్మా ఎక్స్ బై ఈ, మ్యూ ఇంటూ సిగ్మా వై బై ఈ. దిస్ ఈజ్ అబౌట్ ట్రయాక్సియల్ కేస్. ఈ ట్రయాక్సియల్ కేసులో కండిషన్స్ చూడండి చిన్న. స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ stress in x direction not equals to 0, stress in y direction not equals to 0, stress in z direction also not equals to 0. ఎందుకు? మనం ఎక్స్టర్నల్గా లోడ్ స్ట్రెస్ అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూస్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు స్ట్రెస్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే స్ట్రెయిన్ ఆల్సో ఇన్ ఎక్స్ డైరెక్షన్ నాట్ ఈక్వల్స్ టు 0, స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఆల్సో వై డైరెక్షన్ ఆల్సో నాట్ ఈక్వల్స్ టు 0, స్ట్రెయిన్ ఇన్ జెడ్ డైరెక్షన్ ఆల్సో నాట్ ఈక్వల్స్ టు 0. నాట్ ఈక్వల్స్ టు 0. దెన్ వాట్ ఈస్ దట్ వాల్యూ? ఆ వాల్యూ ఏంటంటే దీస్ ఆర్ ద వాల్యూస్. చూడండి ఈ కేసులో కూడా స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ అండ్ వై జెడ్ డైరెక్షన్ ఈ 3 కేసెస్లో నాట్ ఈక్వల్స్ టు 0. కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో స్ట్రెయిన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్ ఈ 3 కేసెస్లో క్యాలిక్యులేట్ చేసినాం. ఫస్ట్ కేసులో చూడండి స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, వై డైరెక్షన్ నాట్ ఈక్వల్స్ టు 0, జెడ్ డైరెక్షన్ నాట్ ఈక్వల్స్ టు 0. దెన్ వాట్ ఈస్ దట్ వాల్యూ? దిస్ ఈస్ ద వాల్యూ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, దిస్ ఈస్ ద స్ట్రెయిన్ ఇన్ వై అండ్ జెడ్ డైరెక్షన్. దిస్ ఈజ్ అబౌట్ పాయిజన్స్ రేషియో. చిన్న కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఇమాజిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక ఒక సాలిడ్ బాడీ తీసుకున్నామంటే ఇమాజిన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ డైరెక్షన్లో స్ట్రెస్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఎక్స్ డైరెక్షన్లో ఆటోమేటిక్గా మెటీరియల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డైమెన్షన్, వై అండ్ జెడ్ డైరెక్షన్లో డిక్రీజ్ అవుతుంది. సో నేను వై అండ్ జెడ్ డైరెక్షన్లో డిక్రీజ్ కాబట్టి నెగిటివ్, ఎక్స్ డైరెక్షన్లో ఇంక్రీజ్ కాబట్టి పాజిటివ్. అదే ఈ కేసెస్ అన్నీ ఎప్పుడు, ఈ ఫార్ములాస్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది? టెన్సైల్ స్ట్రెస్ని పాజిటివ్ తీసుకోవాలి, అదే కంప్రెసివ్ స్ట్రెస్ అప్లై చేస్తే నెగిటివ్ తీసుకోవాలి. చిన్న ఇక్కడ వరకు క్లియరా చిన్న? అలాగే వై డైరెక్షన్లో లోడ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది? వై డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్ జెడ్ డైరెక్షన్లో డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏం చేసా? ఎక్స్ జెడ్ డైరెక్షన్లో నెగిటివ్ తీసుకున్నాం. సిమిలర్లీ జెడ్ డైరెక్షన్లో లోడ్ అప్లై చేసినప్పుడు జెడ్ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్ అండ్ వై డైరెక్షన్లో డిక్రీజ్ అవుతుంది. చూడండి ఎక్స్ వై డైరెక్షన్కి నెగిటివ్ తీసుకున్నాం. క్లియర్ అయితే మెన్షన్ చేయండి చిన్న, క్లియర్ అని. కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది, 1 or 2 టైమ్స్ చూడండి అర్థమవుతుంది. You just remember the direction, strain in y direction, strain in z direction. చూడండి రిమైనింగ్ కేసెస్ ఎలా డెరైవ్ చేసుకోవాలో నేను చెప్తా. See, this is the strain in x direction. You remember ఈ ఫార్ములాస్ని మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈజీగా ఇమాజిన్ చేసుకుంటే ఈజీగా రాయొచ్చు. ఎక్స్ డైరెక్షన్లో స్ట్రెయిన్ దేని వల్ల వస్తుంది?
stress in x direction, and lateral strain due to stress in y direction and z direction. So lateral strain ante mu into sigma y by e, mu into sigma z by e. Longitudinal strain sigma x by e. So this is the way to write china sigma mu into sigma z by e. చూడండి యూనియాక్సియల్ కేస్, యూనియాక్సియల్ కేసులో ఓన్లీ సిగ్మా ఎక్స్ అప్లై చేశా. సిగ్మా వై ఈక్వల్స్ టు 0, సిగ్మా జెడ్ ఈక్వల్స్ టు 0. సో సబ్స్టిట్యూట్ sigma y 0, sigma z 0. Then strain in x direction is equals to x by e. చూడండి నెక్స్ట్ బయాక్సియల్ కేస్. బయాక్సియల్ కేసులో సిగ్మా ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0, సిగ్మా వై నాట్ ఈక్వల్స్ టు 0, కానీ సిగ్మా జెడ్ ఏమవుతుంది 0. సో సిగ్మా జెడ్ ఒకటే 0 అయిపోతుంది. దెన్ స్ట్రెయిన్ ఇన్ వై ఎక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ mu into sigma y by e. సిమిలర్గా స్ట్రెయిన్ ఇన్ y అండ్ స్ట్రెయిన్ ఇన్ z డైరెక్షన్. సో నీకు ఏ వాల్యూ అయితే 0 అవుతుందో ఆ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసి నీకు కావాల్సిన కేసుకి వస్తుంది. యూనియాక్సియల్ కేసులో సిగ్మా y 0, సిగ్మా z 0 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు యూనియాక్సియల్ కేసు వస్తుంది. బయాక్సియల్ కేసులో సిగ్మా z ఒకటే 0 కాబట్టి సిగ్మా z ఒకటే 0 చేస్తే నీకు బయాక్సియల్ కేసు వస్తుంది. సో దిస్ ఈజ్ కాబట్టి ఈ కేసుని ఏమంటామంటే జనరలైజ్డ్ హుక్స్ లా అంటాం. చిన్న జనరలైజ్డ్ హుక్స్ లా. ఎందుకు? ఇది జనరల్ ఫార్ములా మాదిరి ఉందన్నమాట. యూనియాక్సియల్ కావాలంటే యూనియాక్సియల్ కేసు వస్తుంది, బయాక్సియల్ కావాలంటే బయాక్సియల్ వస్తుంది, ట్రయాక్సియల్ కావాలంటే ట్రయాక్సియల్ వస్తుంది. మన కరస్పాండింగ్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయడం వల్ల. సో దిస్ ఈజ్ కాల్డ్ జనరలైజ్డ్ హుక్స్ లా. సో యూ రిమెంబర్ ఆల్ దీస్. ఈ త్రీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన. టెన్షన్ ఉన్నప్పుడు పాజిటివ్, కంప్రెషన్ ఉన్నప్పుడు నెగిటివ్. కాన్సెప్ట్ అయితే క్లియర్ అనుకుంటానా చిన్న? సో ఒక డైరెక్షన్లో స్ట్రెయిన్ దేని వల్ల వస్తుందంటే ఆ డైరెక్షన్లో అప్లై చేసిన లోడ్ వల్ల వచ్చే స్ట్రెయిన్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. రిమైనింగ్ 2 డైరెక్షన్లో లోడ్ అప్లై చేయడం వల్ల మనం కన్సిడర్ చేసుకున్న డైరెక్షన్లో లాటరల్ స్ట్రెయిన్ వస్తుంది చిన్న. సో ఒక డైరెక్షన్లో స్ట్రెయిన్ అనేది సమ్ ఆఫ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ప్లస్ లాటరల్ స్ట్రెయిన్స్ చిన్న. దిస్ ఇస్ ద జనరల్ టెంప్లెట్. ఎక్కడైనా చూడండి, దిస్ ఇస్ ద లాంగిట్యూడినల్ లాటరల్ లాటరల్, లాంగిట్యూడినల్ లాటరల్ లాటరల్, లాంగిట్యూడినల్ లాటరల్ లాటరల్. క్లియర్ చిన్న ఇక్కడ వరకు? కొద్దిగా కన్ఫ్యూజన్గానే ఉండొచ్చు ఫస్ట్ టైం వినేటోళ్ళకి. డోంట్ వరీ చిన్న, 1-2 సార్లు చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్ అయితే క్లియర్ అని మెన్షన్ చేయండి చిన్న, ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఇన్ సాలిడ్ క్యూబ్ ఆర్ క్యూబాయిడ్. నిదానంగా చెప్పిన చిన్న, అర్థం కాని వాళ్ళు ఇంకొకసారి వినండి క్లాస్ అయిన తర్వాత, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు చెప్పిన కేసెస్ అని ఫస్ట్ టైం ఎవరింటాను వచ్చిందా? సార్ కమెంట్ చేయండి.
ఫస్ట్ టైం అయితే ఎఫ్ అని పెట్టండి, లేదా ఆల్రెడీ విన్నామన్నామంటే ఎస్ అని పెట్టండి. అర్థమైందా కృష్ణ నీకు? ఓకే కృష్ణ, రిమైనింగ్ వాళ్ళు చిన్న రెస్పాన్స్ ఇవ్వండి. అంటే డిలే, క్లాస్ అనేది డిలేలో ఉంది వాళ్ళకి, లేకుంటే లైవే చూసాను లేదా. ఇక్కడ చిన్న ఏదైనా అర్థం కాకపోతే సబ్జెక్ట్ కష్టమని భయపడకండి, ఒకసారి కాకుంటే ఇంకొకసారి చూడండి అర్థమవుతుంది. అంతేగాని నాకు సబ్జెక్ట్ అర్థం కావడం లేదని సబ్జెక్ట్ మీద భయం పెంచుకోకండి. ఓకే, ఒకసారి చూసినప్పుడు అర్థం కాలే, ఇంకొకసారి చూడు, అర్థమవుతుంది క్లియర్. ఒకసారి ప్రాక్టీస్ చేయి, ఇంకా క్లియర్ అయిపోతుంది. అంతేగాని అర్థం కాలేదని చెప్పి వదిలేయొచ్చింది. చూడండి, ఒకరిద్దరు క్లియర్ అన్నా అని మెన్షన్ చేయండి, నేను ఇంకా రాయల్ తీసుకెళ్తాను నెక్స్ట్ టాపిక్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్స్. ఓన్లీ కృష్ణ ఒకటే రెస్పాండ్ అయ్యాడు. 1 or 2 members please respond. నెట్ ఇష్యూ ఉండడం వల్ల మీరు ల్యాగ్లో ఉన్నారు చిన్న, ఎప్పుడు సాల్వ్ అవుతుందో ఏంటో మనకి నెట్ ఇష్యూ అనేది. చూడండి, ఆల్రెడీ యూట్యూబ్ అనేది ఒక 5 to 10 seconds ల్యాగ్ అనేది ఉంటుంది, మళ్ళీ నెట్ ఇష్యూ ఉండడం వల్ల. చూడండి స్నేహిత అండ్ కృష్ణ, let us consider a solid cube, some steel or rubber or aluminum, ఏదో ఒక క్యూబ్. ఈ క్యూబ్కి ఏం చేశాను నేను, ఆల్ డైరెక్షన్స్, ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్లో స్ట్రెసెస్ అప్లై చేశాను. సిగ్మా వై, సిగ్మా జెడ్ అండ్ సిగ్మా వై, సిగ్మా ఎక్స్, సిగ్మా జెడ్, ఆల్ డైరెక్షన్స్లో స్ట్రెసెస్ అనేది అప్లై చేశాను. చూడండి, ఇప్పుడు మెటీరియల్ ఏమవుతుంది, ఒక సాలిడ్ క్యూబ్, ఒక డైస్ కానీ, మన లూడో అర్థం కదా, లూడో ఆడే డైస్ కానీ, ఏదో ఒక క్యూబ్ షేప్లో ఉన్న ఒక మెటీరియల్, ఆ మెటీరియల్కి చూడండి, ఇది ఒక క్యూబ్ అనుకోండి, బాక్స్, ఈ బాక్స్ క్యూబ్ అనుకోండి. ఈ బాక్స్కి ఎక్స్ డైరెక్షన్లో టెన్షన్ లోడ్ అప్లై చేసా,
y డైరెక్షన్లో టెన్షన్ లోడ్ అప్లై చేసా, z డైరెక్షన్లో కూడా టెన్షన్ లోడ్ అప్లై చేసా చిన్న. z డైరెక్షన్, y డైరెక్షన్, h డైరెక్షన్, ఈ బాక్స్కి 3 డైరెక్షన్స్లో లోడ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, ఆ బాడీ అనేది x డైరెక్షన్లో చేంజ్ అవుతుంది, y డైరెక్షన్లో చేంజ్ అవుతుంది, z డైరెక్షన్లో చేంజ్ అవుతుంది. 3 డైరెక్షన్స్లో డైమెన్షన్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది మనకి ఇక్కడ, ఇఫ్ యూ కన్సిడర్ లెంత్ అండ్ విడ్త్ అండ్ థిక్నెస్, ఏమేమవుతుంది, లెంత్ చేంజ్ అవుతుంది, విడ్త్ చేంజ్ అవుతుంది, థిక్నెస్ చేంజ్ అవుతుంది. సో వాల్యూమ్ అనేది లెంత్ విడ్త్ థిక్నెస్ చేంజ్ అయిందంటే ఆటోమేటిక్గా వాల్యూమ్ విల్ ఆల్సో చేంజ్. సో వాల్యూమ్ చేంజ్ అయిందంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఎలా డెవలప్ అవుతుందో అర్థమైంది కదా. ఎక్స్ డైరెక్షన్లోనూ మెటీరియల్ డిఫార్మ్ అవుతుంది, వై డైరెక్షన్లోనూ మెటీరియల్ డిఫార్మ్ అవుతుంది, జెడ్ డైరెక్షన్లోనూ మెటీరియల్ డిఫార్మ్ అవుతుంది. సో ఫైనల్గా మెటీరియల్ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది, బాడీ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. చూడండి, సో ఈ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. వాల్యూమెట్రిక్ మామూలుగా నార్మల్ స్ట్రెయిన్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. వాట్ ఈస్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. What is the original volume? What is the volume of cube or cuboid? Length into width into thickness. So volume of the cuboid is equal to length into width into thickness. Initial length L, initial width B, initial thickness T. So what is the initial volume? Length into width into thickness. చూడండి మనకి ఏమేమిట్లో చేంజ్ వస్తుంది, లెంత్ ఈజ్ గెటింగ్ చేంజ్, width is getting change, thickness is getting change. ఎప్పుడైతే అన్ని పారామీటర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయో అప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ తీసుకుంటాం చిన్న. పార్షియల్ డిఫరెన్షియేషన్ అండ్ ఆర్డినరీ డిఫరెన్షియేషన్. ఆర్డినరీ డిఫరెన్షియేషన్ ఎప్పుడు తీసుకుంటామంటే వెన్ ఓన్లీ వన్ పారామీటర్ ఈజ్ చేంజింగ్. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎప్పుడు తీసుకుంటామంటే వెన్ మోర్ దాన్ వన్ పారామీటర్ ఈజ్ చేంజింగ్. Here how many parameters? 3 parameters. 3 parameters are changing. So partial differentiation లో ఒక parameter ని differentiate చేస్తా ఉన్నామంటే remaining parameters will remain constant. చిన్న these are basic mathematics చిన్న. నేను చెప్తా ఉన్నా ఎందుకు చేంజ్ అవుతున్నా ఏంటి అనేది, దోస్ ఆర్ థింగ్స్ నీడ్ టు బి డిస్కస్ ఇన్ మ్యాథమెటిక్స్ చిన్న. ఇప్పుడు ప్రస్తుతానికైతే యూ నీడ్ టు యాక్సెప్ట్ చిన్న. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది ఎప్పుడు చేస్తాం, మోర్ దాన్ వన్ పారామీటర్ ఈస్ చేంజింగ్. సో ఇక్కడ ఏమవుతున్నాయి, 3 పారామీటర్స్ చేంజ్ అవుతున్నాయి. 3 పారామీటర్స్ చేంజ్ అయినప్పుడు ఒక పారామీటర్ డిఫరెన్షియేషన్ చేస్తే రిమైనింగ్ పారామీటర్ షుడ్ బి కాన్స్టెంట్. ఇది ఏంటనేది ఇక్కడ చెప్తా చూడండి, ఎగ్జాంపుల్లో క్లియర్గా అర్థమవుతుంది. So what is the volumetric strain? Change in volume to initial volume. చూడండి వాల్యూమ్ అంటే ఏంటి, లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ థిక్నెస్. చూడండి చేంజ్ ఇన్ వాల్యూమ్ కావాలి నాకు. సో ఐఎమ్ ఇంటిగ్రేటింగ్ ద లెంత్, విడ్త్ అండ్ థిక్నెస్ విల్ రిమైన్ చేంజ్. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ లెంత్, dl. ఐఎమ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు విడ్త్. విడ్త్తో డిఫరెన్షియేట్ చేశాను కాబట్టి లెంత్ థిక్నెస్ విల్ రిమైన్ కాన్స్టెంట్. సో dB చేంజ్ ఇన్ విడ్త్. నౌ ఐఎమ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు థిక్నెస్. సో లెంత్ అండ్ విడ్త్ రిమైన్ కాన్స్టెంట్స్. సో dt. దిస్ ఇస్ ద వాట్ ఐ రోట్ హియర్. దీన్ని ఇనిషియల్ వాల్యూమ్తో డివైడ్ చేశారు. చూడండి ఇక్కడ రాస్తున్నా initial volume to divide. What is the initial volume? Length into width into thickness. Divide with initial volume, length into width into thickness, length into width into thickness, and divide with initial volume. Width to thickness will get cancelled, length to thickness will get cancelled, length to width will get cancelled. Then what we are going to get? Change in length by original length, change in thickness by original thickness, change in width by original
width. What is this change in volume to original volume? Change in volume to original volume is nothing but volumetric strain. What is change in length to original length? Strain in length. What is strain in thickness to change in thickness to original thickness? Strain in thickness. What is change in width to original width? Strain in width. Therefore, strain in volume is equals to strain in x direction plus strain in y direction plus strain in z direction. This is important, China. Volumetric is the sum of individual strains in x direction and y direction and z direction. Chudandi, what is the value of sigma x? Sigma x అంటే ఏంటనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం చిన్న ఈ ట్రయాక్సల్ కేసులో sigma x by e into minus mu by e into this is the value of sigma x, this is the value of sigma y, this is the value of sigma z. ఇవి ఎలా వచ్చాయంటే ప్రీవియస్ కేసులో డిస్కస్ చేసాం చిన్న. చూడండి సింప్లిఫై చేయండి. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఈ. చూడండి సిగ్మా ఎక్స్, సిగ్మా వై, సిగ్మా జెడ్. సిగ్మా ఎక్స్, సిగ్మా వై, సిగ్మా జెడ్ ఈ త్రీ థింగ్స్ని ఒకే చోట రాసుకుంటాను. సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై ప్లస్ సిగ్మా జెడ్ బై ఈ. రిమైనింగ్ చూడండి ఏమున్నాయి. సిగ్మా వై 1 టైం, సిగ్మా వై 2 టైమ్స్ ఉంది. సిగ్మా జెడ్ 2 టైమ్స్. సిగ్మా ఎక్స్ 2 టైమ్స్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ మైనస్ 2 mu by e into sigma x plus sigma y plus sigma z. చిన్న ఇక్కడ కామన్ ఎలా తీసానేది అర్థం చేయకండి. యూ ఎక్స్పాండ్ దిస్, ఈ ఎక్స్ప్రెషన్ ఎక్స్పాండ్ చేయండి, ఎక్స్పాండ్ చేసి కామన్ తీయండి. చూడండి సిగ్మా ఎక్స్ ఇక్కడ ఏంటి 1 టైం, సరే సిగ్మా వై 1 టైం, హియర్ 2 టైమ్స్. సో 2 సిగ్మా వై, 2 సిగ్మా ఎక్స్, 2 సిగ్మా జెడ్. మ్యూ బై ఈ అనేది అన్నింటిలో కామన్. సో ఫైనల్గా వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఏమవుతుంది, సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై ప్లస్ సిగ్మా జెడ్ బై ఈ ఇంటూ 1 మైనస్ 2 మ్యూ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్ చిన్న. we need to remember this. This is the volumetric strain in a solid cuboid. So what is the volumetric strain? Strain in x direction, strain in y direction, strain in z direction. చూడండి ఈ ఈక్వేషన్, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్. యూ నీడ్ టు రిమెంబర్ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై ప్లస్ సిగ్మా జెడ్ బై ఈ ఇంటూ 1 మైనస్ 2 మ్యూ. ఈ వాల్యూస్ ఎలా రాసా అంటే ఇంతకుముందు ట్రయాక్సల్ కేసులో డిస్కస్ చేసినాం కదా, ఆ వాల్యూస్ డైరెక్ట్ రాసేసుకున్నా చిన్న. చూడండి ఏమొచ్చింది మనకి, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై ప్లస్ సిగ్మా జెడ్ బై ఈ ఇంటూ 1 మైనస్ 2 మ్యూ. కండిషన్ ఫర్ ఇన్కంప్రెసిబుల్ మెంబర్. మెంబర్ ఇన్కంప్రెసిబుల్. ఇన్కంప్రెసిబుల్ అంటే ఏంటి మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ కన్సిడర్ ఏ బాడీ and if I apply some stresses, బాడీ కంప్రెస్ అవ్వలేదంటే దాని మీనింగ్ ఏంటి? దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ వాల్యూమ్, అంతే కదా. అదే ఒక చూడండి, ఒక సిమెంట్ బ్రిక్ తీసుకున్నా నేను. బ్రిక్ తీసుకొని నేను ఏం చేసా, చేతితో విత్ హ్యాండ్ ఫింగర్తో సమ్ లోడ్ అనేది అప్లై చేశా. ఆ లోడ్ అప్లై చేయనప్పుడు మెటీరియల్ ఏమవుతుంది, డిఫార్మ్ అవుతుందా? అవ్వడం లేదు. అంటే ఏంటి? దట్ ఈస్ ఇన్కంప్రెసిబుల్. ఇన్కంప్రెసిబుల్ అంటే నో వాల్యూమ్ చేంజ్. ఇప్పుడు అదే ఒక స్పాంజ్ తీసుకున్నా, ఒక స్పాంజ్ తీసుకొని సమ్ లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, మెటీరియల్ అనేది కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయినప్పుడు దెర్ విల్ బి సమ్ వాల్యూమ్ చేంజ్. సో ఐఎమ్ డిస్కసింగ్ ద కేస్ ఫర్ ఇన్కంప్రెసిబుల్ మెంబర్. ఒక మెంబర్ ఇన్కంప్రెసిబుల్ అంటే ఏంటి, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ 0.
there will be no change in volume. What is volumetric strain? Change in volume to original volume. Incompressible material అంటే ఏంటి? There will be no change in volume. So therefore volumetric strain is 0. Volumetric strain అంటే ఏంటి? Sigma x plus sigma y plus sigma z by E into 1 minus 2 mu is equal to 0. చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ A ఇంటూ B ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎప్పుడు ఒక ప్రోడక్ట్ 0 అవుతుంది? ఎయిదర్ ఏఆర్ 0, A 0 అయినా ప్రోడక్ట్ 0 అయిపోతుంది, B 0 అయినా ప్రోడక్ట్ 0 అయిపోతుంది, బోత్ 0 అయినా ప్రోడక్ట్ 0 అయిపోతుంది. సిమిలర్లీ ఇక్కడ చూడండి, ఈ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ 0 అవ్వాలంటే చూడండి, సిగ్మా ఇది sigma x plus sigma y plus sigma z into 1 minus 2 mu is equals to 0. If I consider this as whole term A, this as B, for a member to be incompressible, sigma x plus sigma y plus sigma z equals to 0 or 1 minus 2 mu equals to 0. Therefore mu is equal to 1 by 2, which is equals to 0.5. This is very important, Chima. For incompressible material, Poisson's ratio will be 0.2. Sorry, 0.5. చూడండి, మ్యూ 0.5 అయితే ఎందుకు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది 0 అవుతుంది అనేది అర్థం చేసుకున్నాం. చూడండి, ఐఎమ్ కన్సిడరింగ్ వన్ సాలిడ్ క్యూబ్. మ్యూ 0.5. మ్యూ అంటే ఏంటి? ఈ lateral strain to longitudinal strain is equals to 0.5. అంటే ఏంటి? lateral strain is half of the longitudinal strain. చూడండి, strain in x direction ఏమవుతుంది? sigma x by E. So can I write like this? Longitudinal strain in x direction minus lateral strain in y direction minus lateral strain due to stress in z direction. చూడండి, longitudinal strain, lateral strain ఏమవుతుంది? half of the longitudinal strain. So E longitudinal minus half E strain in longitudinal of strain in longitudinal. Finally you are going to get strain in x direction is 0. Similarly strain in y direction is also 0, strain in z direction also 0. What is the volumetric strain? Strain in x, strain in y, strain in z. కానీ mu 0.5 అవ్వడం వల్ల ఏమవుతుంది? 0 0 0. Finally volumetric strain is 0. Therefore for an incompressible material, what is the value of Poisson's ratio? The value of Poisson's ratio is 0.5. చూడండి చిన్న, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఇన్ సిలిండర్. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఎక్స్ డైరెక్షన్లో ఏముంది? లెంత్. వై డైరెక్షన్లో డయామీటర్, జెడ్ డైరెక్షన్లో కూడా డయామీటర్. Therefore what is the volumetric strain? Strain in x direction plus strain in y direction plus strain in z direction. What is the strain in x direction? Change in strain in length. What is the strain in y direction? Strain in diameter. What is the strain in z direction? Strain in diameter. Therefore volumetric strain is equal to strain in longitudinal direction plus 2 times diametric strain.
చూడండి చిన్న ఈ డెఫినేషన్ కూడా ఓకే, ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చిన్న. నేను డైరెక్ట్గా చెప్పేసా. చూడండి ఎక్స్ డైరెక్షన్ ఏముంది, లెంత్ ఉంది. వై డైరెక్షన్లో డయామీటర్, జెడ్ డైరెక్షన్లో డయామీటర్. దేర్ ఫోర్ strain in x direction is equal to change in length, strain in y direction is equal to strain in diameter, strain in z direction is equal to strain in diameter. Therefore finally volumetric strain is 2 times lateral strain, 1 time longitudinal strain. Longitudinal strain అంటే change in length, lateral అంటే change in diameter. This is the volumetric strain in cylindrical bar. చూడండి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఇన్ స్పియర్. స్పియర్ చిన్న స్పియర్ అంటే ఏంటి, ఒక బాల్. దానికి ఏ డైరెక్షన్లో తీసుకున్నా, ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో తీసుకున్నా డయామీటరే, లెంత్ ఉండదు. సో ఆల్ త్రీ డైరెక్షన్స్లో డయామీటరే. కాబట్టి what is the volumetric strain? Strain in x, strain in y, strain in z. What is the strain in x? Strain in diameter. Y lo change in diameter, z lo change in diameter. Therefore volumetric strain is equal to 3 times strain in diameter. So you try to understand this thing, Jina. This is the result. చూడండి ఇక్కడ ఏమి ఆర్ ఒకటే చేంజ్ అవుతుంది, కాబట్టి 4/3π అనేది కాన్స్టెంట్. సో ఆర్ డెరివేటివ్ ఏమవుతుంది, 3r² ఇంటూ డిఆర్. సో యూ అబ్జర్వ్ దిస్ డెరివేషన్. డెరివేషన్ అర్థం కాబట్టి యూ ట్రై టు రిమెంబర్ యూజింగ్ దిస్ మెథడ్. సిమిలర్గా చూడండి ఇక్కడ కూడా ఏమేమి చేంజ్ అవుతుంది, డయామీటర్ చేంజ్ అవుతుంది, లెంత్ చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ డయామీటర్తో డెరివేటివ్ చేసినప్పుడు లెంత్ కాన్స్టాంట్ పెట్టుకోండి, లెంత్తో డెరివేటివ్ చేసినప్పుడు డయామీటర్ కాన్స్టాంట్ పెట్టుకొని చూడండి. యూ ట్రై టు అండర్స్టాండ్ దిస్ డెరివేషన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ డెరివేషన్, లీవ్ ఇట్ అండ్ రిమెంబర్ like this derivation. Nobody will ask you derivation. Final result is important. This is about volumetric strain in solid, cube, cylindrical bar and sphere. టెన్ 10:30 వరకు తీసుకుంటా చిన్న 2 hours. 10:30 క్లోజ్ చేసేస్తా. చూడండి ఈ ప్రాబ్లం చూడండి. ఏ 10 mm థిక్ స్టీల్ రెక్టాంగులర్ సైజ్ ప్లేట్. థిక్నెస్ ఏమో ఇచ్చాడు చిన్న, థిక్నెస్ ఇస్ 10 mm. 10:30లో ఈ ప్రాబ్లం కంప్లీట్ చేద్దాం. థిక్నెస్ వచ్చి 10 mm ఇచ్చాడు చిన్న. లెంత్ ఏమి ఇచ్చాడు, 100 mm. దిస్ ద లెంత్. విడ్త్ ఏమి ఇచ్చాడు, 200 mm. సో ఈ సబ్జెక్టెడ్ టు బయాక్సియల్ స్టేట్ ఆఫ్ స్ట్రెస్. బయాక్సియల్ అంటే ఏంటి, ఎక్స్ డైరెక్షన్లో స్ట్రెస్ అప్లై చేశాడు, వై డైరెక్షన్లో స్ట్రెస్ అప్లై చేశాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద స్ట్రెస్? వై డైరెక్షన్లో 200 MPa, ఎక్స్ డైరెక్షన్లో 150 MPa అప్లై చేశాడు. యంగ్స్ మాడ్యులస్ ఏమి ఇచ్చాడు, 200 GPa. నథింగ్ బట్ 2 × 10⁵ MPa. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మ్యూ? 0.3 ఇచ్చాడు. ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్.
చూడండి థిక్నెస్ ఏ డైరెక్షన్లో ఉంది, y, దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ y. 1 minute చిన్న కొద్దిగా పెద్దగా రాస్తా. దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ y, దిస్ ఈజ్ z. అంతే చిన్న x డైరెక్షన్లో లెంత్ ఉంది, y డైరెక్షన్లో విడ్త్ ఉంది, z డైరెక్షన్లో థిక్నెస్ ఉంది. సో ఈ ఆస్కింగ్ ద చేంజ్ ఇన్ థిక్నెస్. సో మనకి స్ట్రెయిన్ ఇన్ థిక్నెస్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు change in thickness by original thickness. What is the strain in thickness direction? Nothing but strain in z direction. So strain in z direction ante equation emanti manaki stress in z direction by E minus mu into sigma x by E minus mu into sigma y by E. Kani what is the value of sigma z here? It is 0. Therefore strain in thickness equals to minus mu times sigma y by E minus mu times sigma z by E. I can take minus mu by E as common, then sigma y plus sigma z. So what is the value of mu? 0.3. What is the value of E? 2 into 10 to the power of 5. What is the value of sigma y? 200 megapascal. So tension china. So tension kabatti plus 200 తీసుకుంటానా. Tension plus 200. So 200 plus 150. So finally minus 0.3 into 2 into 10 to the power of 5 into 350. Students, now what is the value you are getting? Students, value is 0.32 into 10 to the power 5 into 350. We are going to get 5.25 into 10 to the minus 4. And strain has no units. Strain ki units no. Chudandi enduku units ikkada ela cancel avutanayi. The stress is in megapascal. X modulus is in megapascal. Therefore megapascal will get cancelled, and finally you will end up with no units. చూడండి మనకు అడిగిండేది ఏంటి, చేంజ్ ఇన్ థిక్నెస్. సో వాట్ ఈస్ వాల్యూమ్, వాట్ ఈస్ స్ట్రెయిన్ ఇన్ థిక్నెస్? చేంజ్ ఇన్ థిక్నెస్ బై ఇనిషియల్ థిక్నెస్. సో చేంజ్ ఇన్ థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఇన్ థిక్నెస్ ఇంటూ ఇనిషియల్ థిక్నెస్. వాట్ ఈస్ ఇనిషియల్ థిక్నెస్? What is the strain in thickness? Minus 5.25 into 10 to the power of minus 4 into, what is the initial thickness? 10 mm into 10. Therefore change in thickness equals to minus 5.25 into 10 to the power of minus 3 mm. He is asking in micrometer. So change in thickness equals to 5.25 into 10 to the minus 3 into mm ni meter like convert chesa china. 1 mm is 1 meter is equal to 1000 meters. 1000 mm, 1 mm is equal to 10 power minus 3 meters. ఈ కన్వర్షన్స్ అన్ని నోటెడ్ అయిపోవాలి చిన్న. సో ఫైనల్గా వాట్ ఈస్ దిస్ నెగిటివ్ ఇండికేట్స్? నెగిటివ్ ఇండికేట్స్ డిక్రీజ్. దేర్ఫోర్ change in thickness is equal to 5.25 into 10 power minus 6 is nothing but micrometers. 5.25 micrometers. కన్వర్షన్స్ గురించి చెప్తా చిన్న, ఒక ఎప్పుడైనా నెక్స్ట్ క్లాస్లోకి అట్లా. ఇప్పుడు టైం అయిపోయింది కదా, ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్వి ఎలా కన్వర్ట్ చేయాలనేది
చూడండి వాట్ ఈస్ ద ఆన్సర్ 5.25 మైక్రోమీటర్స్. చూడండి ఇక్కడ ఆలోచించండి, ఏం చేసా, వై డైరెక్షన్లో లోడ్ అప్లై చేశా కాబట్టి ఏమవుతుంది, వై డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్ డైరెక్షన్లో 1 మినిట్ చూడండి విడ్త్ డైరెక్షన్లో స్ట్రెస్ అప్లై చేశా. విడ్త్ డైరెక్షన్లో స్ట్రెస్ అప్లై చేయడం వల్ల లెంత్ డైరెక్షన్లో థిక్నెస్ డైరెక్షన్లో డిక్రీజ్ అవుతుంది. సిమిలర్గా నేను ఏం చేసా, లెంత్ డైరెక్షన్లో స్ట్రెస్ అప్లై చేసా, విడ్త్ డైరెక్షన్లో థిక్నెస్ డైరెక్షన్లో స్ట్రెస్ అనే డైమెన్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓవరాల్గా థిక్నెస్ డైరెక్షన్లో ఇక్కడ డిక్రీజే, ఇక్కడ డిక్రీజే. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొచ్చింది, నెగిటివ్. నెగిటివ్ అంటే డిక్రీజ్. థిక్నెస్ అనేది 5.25 మైక్రోమీటర్స్ డిక్రీజ్ అవుతుంది. చూడండి నెక్స్ట్ ఏం అడిగాడు, చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా అడిగాడు. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చిన్న, సాల్వ్ చేసి నెక్స్ట్ క్లాస్కి రెడీగా ఉండండి, నేను ఆన్సర్ అడుగుతా. ప్రొసీజర్ ఇస్ సేమ్, ఐ విల్ టెల్ ప్రొసీజర్ నేను చెప్తా. చూడండి వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా, మనకి has given some arrangement like this. What is the surface area, length into width. So initial గా మనకి 100 mm, 200 mm, లెంత్ 200 mm ఇచ్చాడు, థిక్నెస్ 200 mm ఇచ్చాడు. సో ఇనిషియల్ సర్ఫేస్ ఏరియా అనేది వచ్చేస్తుంది. ఇనిషియల్ సర్ఫేస్ ఏరియా ఇక్కడ నుంచి వస్తుంది. మనం లోడ్ అప్లై చేసిన తర్వాత మెటీరియల్ అనేది బాడీ అనేది ఎలాంగేట్ కానీ కంప్రెషన్ కానీ ఏదో అవుతుంది. మొత్తానికైతే ఇక్కడ టెన్షన్ అప్లై చేస్తున్నాం కాబట్టి మెటీరియల్ ఎలాంగేట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ లెంత్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ లెంత్, ఫైండ్ అవుట్ ద వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ విడ్త్ డైరెక్షన్లో ఫైనల్ చిన్న ఇంకా క్లియర్గా అర్థం అవడానికి దీనికి సిగ్మా ఎక్స్ సిగ్మా వై అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, మెటీరియల్ అనేది ఎలాంగేట్ అయింది. elongate it assumed some new dimension. Let us say this new dimension as final width, final thickness, final length. So మనకి ఫైనల్ లెంత్ ఫైనల్ థిక్నెస్ వచ్చాయంటే సర్ఫేస్ ఏరియా ఫైనల్. సో ఫైనల్ విడ్త్ ఇంటూ ఫైనల్ లెంత్. వాట్ ఈస్ ద చేంజ్, సర్ఫేస్ ఏరియా ఇనీషియల్ ఫైనల్ మైనస్ ఇనీషియల్ విల్ గివ్ చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. సో మనకి ఇక్కడ ఫైనల్ థిక్నెస్ రావాలంటే ఏంటి, ఇనీషియల్ థిక్నెస్ ప్లస్ స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్. ఫైనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ లెంత్ ప్లస్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. అంతే కదా చిన్న, దిస్ ఈస్ ద ఎక్స్ డైరెక్షన్, దిస్ ఈస్ ద వై డైరెక్షన్. వాట్ ఈస్ ద స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్, sigma y by e minus mu by e into sigma x plus sigma z. Ikkada sigma z 0. You substitute the value of sigma x, sigma y, mu and e. Em ostadi niki strain in y direction. See 1 minute. Strain in y direction is equal to change in y direction. Strain ante enti manaki change in లెంత్, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. సో మనకి ఒరిజినల్ డైమెన్షన్ కావాలంటే, చేంజ్ కావాలంటే ఏం చేస్తాం, స్ట్రెయిన్ ఇంటూ ఒరిజినల్ డైమెన్షన్ చేస్తే చేంజ్ వస్తుంది. సో యూనిట్ టు మల్టిప్లై హియర్ విడ్త్, ఇనిషియల్ విడ్త్, యూనిట్ టు మల్టిప్లై హియర్ లెంత్. ఫస్ట్ క్లాస్లో చెప్పే చిన్న, ఫైనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ లెంత్ ఇంటూ 1 ప్లస్ స్ట్రెయిన్. సిమిలర్గానే ఇక్కడ ఏం కావాలా నీకు, ఫైనల్ విడ్త్ కావాలా. దేర్ ఫోర్ 1 ప్లస్ వాట్ ఈస్ ద స్ట్రెయిన్ ఇన్ విడ్త్ డైరెక్షన్, స్ట్రెయిన్ ఇన్ వై ఇంటూ ఇనిషియల్ విడ్త్. వాట్ ఈస్ ద ఫైనల్ లెంత్, 1 ప్లస్ స్ట్రెయిన్ ఇన్ లెంత్ డైరెక్షన్. వాట్ ఈస్ స్ట్రెయిన్ ఇన్ లెంత్ డైరెక్షన్, సిగ్మా ఎప్సిలాన్ ఎక్స్ ఇంటూ
లెంత్. సో సిగ్మా ఎక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి దిస్ ఇస్ ద సారీ ఎప్సిలాన్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి దిస్ ఇస్ ద ఫార్ములా. ఎక్స్ప్లెయిన్ వై క్యాలిక్యులేట్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి సిగ్మా ఎక్స్ బై ఈ ఇంటూ మైనస్ మ్యూ బై ఈ ఇంటూ సిగ్మా వై ప్లస్ సిగ్మా జెడ్. సిగ్మా జెడ్ వాల్యూ ఇస్ 0. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి చిన్న. ప్రొసీజర్ అయితే చెప్పా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటనేది. యూ జస్ట్ వన్స్ గో త్రూ దిస్. టైం అవుతుందని కొద్దిగా స్పీడ్గా చెప్పా చిన్న. సాల్వ్ చేయండి. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు సాల్వ్ ఐ విల్ డిస్కస్ దిస్ సెకండ్ ప్రాబ్లమ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. క్లియర్ కదా చిన్న ఇక్కడ వరకు? చాలా చిన్న ఈ రోజుకి ఆల్మోస్ట్ 2 hours తీసుకున్నాము. 10:35 వరకు స్ట్రీమ్ క్లోజ్ చేయించిన. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి చిన్న. లేదు క్లియర్ అన్నా అంటే యూ జస్ట్ మెన్షన్ క్లియర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ యూ కెన్ లీవ్ ద క్లాస్. చూడండి చిన్న, మీకు ఏమైనా అర్థం కాకపోయినా యూ టెక్స్ట్ మీ. ఐ విల్ హెల్ప్ యూ టు క్లియర్ దోస్ థింగ్స్. 10:35 వరకు ఉంటుంది చిన్న స్ట్రీమ్లో. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదు క్లియర్ అని అంటే యూ కెన్ లీవ్ ద క్లాస్. కామెంట్ సెక్షన్లో క్లియర్ అని మెన్షన్ చేయండి. చూడండి చిన్న, ఏ రోజు చెప్పింది ఆ రోజే రివిజన్ చేయండి. నిన్నటి వరకు చదివింది ఒక లెక్క, ఈ రోజు చదివింది ఒక లెక్క చిన్న. రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈరోజు మొత్తం కాన్సెప్చువల్ థింగ్స్ వీ నీడ్ టు అజ్యూమ్ వీ నీడ్ టు ఇమాజిన్ అనమాట. ఒక బాడీ మీద లోడ్ అప్లై చేసినప్పుడు బాడీ ఎలా డిఫార్మ్ అవుతున్నది. సో ఎక్స్ డైరెక్షన్లో లోడ్ అప్లై చేసినప్పుడు వై జెడ్ డైరెక్షన్లో డిక్రీజ్ అవుతుంది. వై డైరెక్షన్లో అప్లై చేసినప్పుడు జెడ్ ఎక్స్ డైరెక్షన్లో డిక్రీజ్ అవుతుంది. అలా ఇమాజిన్ చేసుకొని ఫార్ములా ఎలా రాయాలి, ఏంటి అనేది యూ జస్ట్ గో త్రూ ద నోట్స్ వన్స్. ఒకసారి కాకుంటే 2 సార్లు నోట్స్ చూడండి, అర్థం చేసుకోండి ఏంటి ఎలా వచ్చాయనేది. దెన్ ద థింగ్స్ విల్ బి క్లియర్. ఇంకా ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు చిన్న. సీజిన ఫస్ట్ టైం చదివేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇట్ విల్ బి లిటిల్ బిట్ టఫ్. ఉందని చెప్పి మనము భయపడి సబ్జెక్ట్ని వదిలేసామంటే ఆ సబ్జెక్ట్ మీద భయం అనేది కంప్లీట్ అలానే భయం అనేది ఉంటుంది చిన్న ఎప్పటికీ. ఈ భయం పోవాలంటే యూ నీడ్ టు గో త్రూ ద సబ్జెక్ట్ ట్వైస్ థ్రైస్. ఒకసారి కాకుంటే 2 సార్లు 3 సార్లు అర్థమయ్యే వరకు చూడండి. అప్పటికి అర్థం కాలేదంటే నన్ను అడగండి, నేను చెప్తామండి చిన్న. ఫైనల్గా మీకు అర్థం అవ్వాలి చిన్న. యూ నీడ్ టు అండర్స్టాండ్ అంతే. కాబట్టి మీరు అడగండి, ఎన్నిసార్లు అయినా చెప్తా. నన్ను ఎప్పుడు అడుగుతారు? 2 to 3 times చూసినా కానీ అర్థం కాలేదు అనిపిస్తే యూ ఆస్క్ మీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ క్లియర్లీ. ఈరోజు ఎలాస్టిక్ కాన్స్టెంట్స్లో
యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, బల్క్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్, పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియోలో యూనియాక్సియల్, బైయాక్సియల్, ట్రయాక్సియల్. సో ఈ కేసు ఒకటి అర్థమైతే రిమైనింగ్ కేసెస్ ఈజీ. ఈ ట్రయాక్సియల్ కేసు నుండి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఇన్ క్యూ ఆర్ క్యూబాయిడ్, cylindrical specimen, sphere. Out of these three things, this is very important. చిన్న ఈ కేసులో ఏం చెప్పా, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఫర్ ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్. ఈ కేసులో వచ్చే ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. సో ఈ ట్రయాక్సియల్ కేస్ని మనం జనరలైజ్డ్ హుక్స్లో ఉంటాం. These are the things what we discussed in this class. ఓకేనా చిన్న, స్ట్రీమ్ ఎండ్ చేసేనా మళ్ళీ? ఏం కృష్ణ క్లియరా? కృష్ణ అండ్ స్నేహిత క్లియరా మీకు? క్లియర్ అయితే ఐ విల్ క్లోజ్ ద స్ట్రీమ్. రిమైనింగ్ వాళ్ళందరూ ఏంటంటే నెట్ స్లో ఉండడం వల్ల వాళ్ళు డిలేలో ఉన్నారు క్లాస్ అనేది. ఓకే కృష్ణ. ఏ ఇయర్ కృష్ణ? E2నా E3నా? ఇంకా 4 minutes ఉంటుంది. 4 minutes తర్వాత క్లోజ్ చేసేస్తా. ఓకే, మళ్ళీ చెప్తాను చిన్న. ఫస్ట్ టైం చదివేటోళ్ళు రివైజ్ చేయండి. రివైజ్ చేస్తే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ ఈజీ అనిపిస్తుంది. జస్ట్ మనం ఇమాజిన్ చేసుకోవాల్సింది అంతే. ఒక డైరెక్షనల్ లోడ్ అప్లై చేసినప్పుడు మెటీరియల్ ఎలా డిఫార్మ్ అవుతుంది అన్నదాన్ని బేస్ చేసుకుని ఈక్వేషన్స్ రాసుకోవాలి. ఐ హోప్ చిన్న క్లియర్గా డీటెయిల్గా చెప్పాను అనుకుంటానా. ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఆర్ కృష్ణాకి అర్థమన్నాయంట. కరెక్ట్ కృష్ణ. సో దీనికి ఆన్సర్ వచ్చి డి చిన్న. కృష్ణ క్లాస్ అయిన తర్వాత ఒకసారి నాకు కాల్ చేయి.